our LCF area leader, past district governor Lion Baburao Garu, our program chairperson, region chairman Lion Rajendra Prasad Garu, our today's special motivational speaker Lion past district governor Lion Sudhakar Reddy Garu, our leadership for success, who is going to give us a lesson, Lion Vijay Lakshmi Garu, our past district governor Lion Mamidala Srinivas Garu, Lion past district governor Lion Sunita Anand Garu, past district governor Lion PC Obuleddy Garu, program our district cabinet secretary Lion Murray Praveen Garu, GAT coordinator, GMT coordinator Lion Amarnath Garu, GST coordinator Lion Narsimharaj Garu, మరి ఇతర రీజన్ చైర్మన్, జోన్ చైర్మన్, లైన్ మెంబర్స్, శక్తి రీజన్ లైన్ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మరి ఈరోజు డైనమో ప్రోగ్రామ్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ డైనమో 20 మరి అంటే 20 సార్లు మనము రకరకాలుగా వివిధ రకాల ప్రోగ్రామ్స్ మనం నిర్వహించుకున్నాము ఈ లీడర్షిప్ ప్రోగ్రాంలో. మరి ఇంతకంటే ఎక్కువ ప్రోగ్రాములు మనం ఏం చేసుకోగలం చెప్పండి. ఇప్పుడు ఈ 2 నెలల్లో మనం 20 ప్రోగ్రామ్స్ ఫర్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ అకేషన్స్. లీడర్షిప్, ఎందుకంటే లీడర్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎవరికి ఏది ఉన్నా కూడా ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ లెవెల్ లీడర్షిప్ స్ట్రాంగ్ ఉండాలి, ఏ హోదాలో ఉన్నా వాళ్ళ లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉండాలని మనకు ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే మనం ఈ క్లాసెస్లో నేర్చుకొని మరి మనం ఇలాగే డిస్ట్రిక్ట్ని ముందు తీసుకెళ్ళి మరి టాప్లో పెట్టాలని మన ఉద్దేశం. మరి ఈ డిస్ట్రిక్ట్ని మనం ఎన్నో ఆశలతో ఉన్నాము. మన డిస్ట్రిక్ట్ అన్నిట్లో నంబర్ 1 ఉండాలి అని. మరి అదే ప్రకారంగా మరి రేపు మనం టీచర్స్ హానరింగ్ ప్రోగ్రామ్ చేసుకోబోతున్నాము. దాంట్లో మనము ఇది కూడా ఒక ఇన్నోవేటివ్ స్టైల్లో మనం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క క్లబ్, మన దగ్గర ఎన్ని క్లబ్లు ఉన్నాయో 112 క్లబ్లు మనం ఇండివిజువల్గా వెళ్ళి టీచర్స్ని ఆనరింగ్ చేయడానికి మరి లైన్ అమర్నాథ్ గారు, లైన్ జ్యోతి గారు, ఆమె డిస్ట్రిక్ట్ సెక్రటరీ టీచర్స్ ఆనరింగ్ దాంట్లో ఒక చక్కటి దీంతో మనం ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి ఆ హానరింగ్ మెటీరియల్ తోటి ప్రతి ఒక్క క్లబ్బు ఒక్కొక్క టీచర్ని హానర్ చేయాలి. అంతేకాకుండా ఒక్కరనే కాదు, ఇంకెంతమంది ఉంటే అంతమంది, మొత్తం 112 క్లబ్బులు చేయాలని నా యొక్క కోరిక. ఎందుకంటే మన ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క క్లబ్కు ఒక డిస్ట్రిక్ట్, ఒక స్కూల్ అటాచ్ అయ్యి ఉండాలి. మనది మొదటి నుంచి మనకున్న స్లోగన్ అది. కాబట్టి దాంట్లో భాగంగా మీరు టీచర్స్ అందరినీ రేపు ఆనరింగ్ చేయాలని కోరుతున్నాను. మరి అంతేకాకుండా రీజన్ చైర్మన్లు, జోన్ చైర్మన్, మరి డిస్ట్రిక్ట్ చైర్మన్లకి రేపు మల్టిపుల్ లెవెల్లో ప్రైడ్ బైట్స్ అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. దానికి కూడా ఇంపార్టెంట్గా మరి ప్రతి ఒక్కరు రీజన్ చైర్మన్, జోన్ చైర్మన్, డిస్ట్రిక్ట్ చైర్మన్ అందరూ కూడా ఆ ప్రోగ్రామ్ని అటెండ్ చేసి మల్టిపుల్ లెవెల్లో దాన్ని సక్సెస్ చేయాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. Thank you, sir. Thank you, sir. Program Chief Guest Lion Baburao garu, Area Coordinator garu మాట్లాడని కోరుతున్నాను. సభాధ్యక్షులు రీజన్ చైర్మన్ లైన్ రాజేంద్ర ప్రసాద్ గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ సూర్యరాజు గారు, ఫ్యాకల్టీస్ లైన్ మామిడాల శ్రీనివాస్ గారు, గ్రంథాని శ్రీనివాస్ గారు, లైన్ సుధాకర్ రెడ్డి గారు, లైన్ విజయలక్ష్మి గారు, మిగతా లైన్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు శక్తి రీజన్ రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మరి ఈ రీజన్ అంతా కూడా మరి చక్కగా ఉన్న 12 క్లబ్లు, 13 క్లబ్లు కూడా మరి ఈరోజు వర్క్షాప్ లెవెల్లో మరి 4 మంచి స్పీకర్స్ తీసుకొచ్చి ఈరోజు అరేంజ్ చేయటం, చక్కగా మీరందరూ కూడా మరి కోవిడ్ టైం కాబట్టి మరి ఫిజికల్ గా కలవలేకపోవటం వలన మరి రీజన్ వైజ్ గా మన
జిఎల్టీ నాయకుడు మన లైన్ నాగరాజు గారు మరి ఎవరీ రీజన్ ఆర్గనైజింగ్ చేసి రీజన్ ఇండివిజువల్ గా ఒక్కొక్క రీజన్ కి ఒక రోజు పెడుతూ, అట్లాగే మనము ఈ సంవత్సరంలో దాదాపు 20 నుంచి 22 వరకు కూడా మరి డిస్ట్రిక్ట్ నుంచి మనం ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవడం జరిగింది. మరి మీరు అందరూ కూడా మరి కోవిడ్ సందర్భంగా మరి సమదూరం పాటిస్తూ మరి ఫిజికల్ గా మనం కలవలేం కాబట్టి మరి ఈ విధంగా చేసుకుంటున్నాము. మీరు అందరూ సమదూరం పాటించి ఏదైనా సరే సర్వీస్ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా జాగ్రత్తగా మరి చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి మన జిల్లాలో అన్నిట్లో కూడా ముందంజలో ఉంది. లీడర్షిప్ లో కానీ, మన మెంబర్షిప్ లో కానీ, క్లబ్ ఎక్స్టెన్షన్ లో కానీ, సర్వీస్ లో కానీ చక్కగా జిఎల్టీ, జిఎంటీ, జిఎస్సి మరి అమర్నాథ్, నాగరాజు గారు, రాజు గారు, మరి నరసింహరాజు గారు అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. దానికి మన అందరం కూడా చక్కని కోఆర్డినేషన్ చేస్తున్నాము. మన సూర్యరాజు గారి నాయకత్వంలో ఈ సంవత్సరం అంతా మరి చక్కగా సక్సెస్ అవ్వాలా. మరి అదే విధంగా మరి మనం వీటితో పాటు గత 2 సంవత్సరాల నుంచి మరి 100 క్యాంపెయిన్ సందర్భంగా మన డిస్ట్రిక్ట్ మంచి అచీవ్మెంట్ చేసి మరి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 70 నుంచి 75 MGF వరకు పంపడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా మరి ఆల్రెడీ ఒక 35 దాకా కమిట్మెంట్ అయినాయి, ఒక్కొక్కటి వస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు మరి సంజీవ్ రెడ్డి గారు మోటివేషన్ చేసి మీ రీజన్ లో కూడా మరి MGF వచ్చేటట్టు మరి పర్టికులర్ గా మీ క్లబ్ నుంచి మీరు ప్లాన్ చేసి, రాజేంద్ర ప్రసాద్ గారు మీరు కూడా మరి మీ దాంట్లో మీ రీజన్ లోంచి కానీ 10 అన్నా మరి MGF వచ్చేటట్టు ప్లాన్ చేయాలని, అట్లాగే మరి MGF ఇవ్వలేనప్పుడు కూడా మనం ఇప్పుడు సర్వీస్ వర్క్ ఫిజికల్ గా చేయాలంటే కష్టమైన డబ్బులను కూడా మరి మనం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్లబ్స్ ద్వారా కూడా $100, $200 ఎంత ఇవ్వగలిగితే అంత. మరి ప్రతి 2 నిమిషాలకి ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోవటం, ఆకలి అలమటితో ఉండటం, మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఆ ఫౌండేషన్ కూడా మోటివేషన్ చేయాలని అపీల్ చేస్తూ, చక్కగా మరి మన 4 స్పీకర్స్ కూడా మంచి స్పీకర్స్, మీరందరూ కూడా మరి సైలెంట్ గా ఉండి మరి అది నేర్చుకుని మన క్లబ్స్ అందరిలోనూ కూడా ఈ సంవత్సరము మరి ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి కోవిడ్ ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినటువంటి అంశాలను తూచ తప్పకుండా పాటిస్తూ కోరుతున్నాం సార్. మన శక్తి రీజియన్ లీడర్షిప్ వర్క్షాప్ కార్యక్రమానికి విచ్చేసి ట్రైనింగ్ ఇవ్వబోయే 4 స్పీకర్లు మొదటగా గంధాని శ్రీనివాస్ గారు మాట్లాడాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ లైన్ రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ లైన్ నాగరాజ్ గారు ఫర్ ద ఎక్సలెంట్ ఆపర్చునిటీ యూ హావ్ గివెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిసైడింగ్ ఆఫీసర్, చీఫ్ గెస్ట్ లైన్ బాబురావు గారు అండ్ లైన్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు శక్తి రీజన్ వర్క్షాప్కి నన్ను కోవిడ్ సందర్భంగా ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చో మాట్లాడమని నాగరాజు గారు అవకాశం ఇచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ నేను ఈ విషయం మీద మాట్లాడడానికి నాకు ఇన్పుట్స్ ఇచ్చి హెల్ప్ చేసిన లైన్ పీడీజీ మన మామిడాల శ్రీనివాస్ గారు, అట్లాగే లైన్ నరసింహరాజు గారు మన జిఎస్టీ కోఆర్డినేటర్, వీరిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఇచ్చిన దాని మీద మాట్లాడడానికి స్టార్ట్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ డిఫికల్ట్ టైమ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైనంత అసలు ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోతేనే మంచి విషయము. మనము ఫస్ట్ సర్వీస్ యాక్టివిటీ ఏదైనా చేయగలము అంటే అది మన ఫ్యామిలీని మనము హ్యాపీగా కాపాడుకుంటూ వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ అత్యవసరం అయితే తప్పిస్తే బయటికి వెళ్ళకపోతే మనల్ని మనము సేఫ్గా ఉంచుకొని మన ఫ్యామిలీని సేఫ్గా ఉంచి తద్వారా సమాజాన్ని సేఫ్గా ఉంచగలిగితే అది మొట్టమొదటి సర్వీస్ యాక్టివిటీ అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు సమాజంలో మోస్ట్ అవసరమైన విషయాలు ఏంటి? మనము వెళ్ళొద్దు, వీలైనంత వరకు వెళ్ళొద్దు అనుకుంటున్నాము. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే 3 విషయాలు. SMS అని అనుకుంటున్నాం మనం. SMS అంటే శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్. శానిటైజర్స్ మనము వీలైనంత బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు శానిటైజరు ఖచ్చితంగా వేరే 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 ఏ వస్తువుల్ని తాకకుండా
మనము మనల్ని కాపాడుకుంటూ ఒకవేళ ఖచ్చితంగా ముట్టుకోవాల్సి వస్తే దాన్ని ముట్టుకున్న వెంటనే ఇంట్లోకి వచ్చినా లేకపోతే కార్లోకి వెళ్ళినా మన వెహికల్ దగ్గరికి వెళ్ళినా శానిటైజర్ రాసుకుంటే మనకు చాలా వరకు మనం సేఫ్గా ఉంటాము. అదేవిధంగా మాస్క్, ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలండి. బయటికి స్టెప్ అవుట్ చేసామంటే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. ఇది కనీసం చిన్న విషయం మనం చేయాల్సింది. చాలా మంది చూస్తున్నాం మన బయట తిరుగుతున్నప్పుడు ఎంతో మంది అసలు మాస్క్ అనేది వాళ్ళకి అవసరమే లేదన్నట్టుగా తిరిగేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. సో మనము మాస్క్ ఖచ్చితంగా ధరిద్దాం. మనము ఒక సోషల్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, మనం ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనం అందరం ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, శానిటైజర్స్ వాడాలి. శానిటైజర్స్లో కూడా పలు రకాలు ఉన్నాయి, ఆల్కహాల్ బేస్డ్ ఉంది, మిగతా ఇంకో రకాలు ఉన్నాయి. కానీ మనము వీలైనంత తక్కువ బయటికి వెళ్ళి అదే విధంగా తక్కువ కూడా శానిటైజర్స్ రాసుకుంటే మంచిది. ఎందుకంటే స్కిన్కున్న పవర్ఫుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ శానిటైజర్ రాసుకుంటే మన స్కిన్ యొక్క ప్రాపర్టీ దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత తక్కువనే శానిటైజర్ రాసుకోవాలి, కానీ అవసరమైనప్పుడు మాత్రం తప్పకుండా రాసుకోవాలి. మాస్క్ మాత్రం ఖచ్చితంగా ధరించాలి. ఈ సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు, కొందరికి ఈ పదంతో కొంత అభ్యంతరం ఉంది కాబట్టి నేను ఫిజికల్ డిస్టెన్సింగ్ అని అంటున్నాను, ఎస్ఎంపి. సో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరము మనము ఏ చిన్న యాక్టివిటీ చేసినా వీలైనంత తక్కువ క్రౌడ్తో, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయకుండా వీలైనంత తక్కువ మందితో మనం సర్వీస్ యాక్టివిటీస్ చేసుకోగలిగితే ఎంతో ఆనందంగా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము, సమాజాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఇదే విధంగా ఇప్పుడు ఇది మనల్ని కాపాడుకోవడం గురించి చెప్పాను. అదేవిధంగా శానిటైజర్స్ మనము ప్రజలకు ఏం చేయొచ్చు అంటే శానిటైజర్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. మొన్న మధ్యనే మనం మల్టిపుల్ తరఫున 1,00,000 మాస్కులు మనము డిస్ట్రిబ్యూట్ చేసాం, మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ప్రతి క్లబ్ కూడా ఈ విషయంలో చాలా ముందడుగేస్తున్నందుకు వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ సర్వీస్ యాక్టివిటీస్ ఎప్పుడైతే చేస్తున్నాం, నేను ముందు మనం చెప్పుకోబోయే యాక్టివిటీస్ ఏ సర్వీస్ యాక్టివిటీ అయినా ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మెయింటైన్ చేయగలిగితే మనం చాలా వరకు మనల్ని మనము తద్వారా సమాజాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఇదే విషయం మీద అవేర్నెస్ పోస్టర్స్ మనము డిజిటల్గా కూడా మన అందరి మిత్రులకి అందరికీ కూడా పంపించుకోవచ్చు. అది ప్రింట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. హ్యాపీగా మనము డిజిటల్ ఫామ్లోనే ప్రతి ఒక్క లైన్ మెంబర్స్కి, మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ పంపించుకోవచ్చు. ఇది చాలా ఉపయుక్తమైన సర్వీస్ యాక్టివిటీ అని నేను అనుకున్నాను. అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో వీటిని ప్రింట్ చేసి, ఇదే అవేర్నెస్ పోస్టర్స్ని ప్రింట్ చేసి మనం కనుక అక్కడ అతికించగలిగితే నలుగురు చూస్తారు, అవేర్నెస్ తెచ్చుకుంటారు. సో ఇది కూడా మనం ఒక విషయం చేయొచ్చండి. అదేవిధంగా ఇప్పుడు మన దేశంలో ప్రధానమైన సమస్య డయాబెటీస్ అవేర్నెస్ మనం చేయొచ్చు, డయాబెటీస్ క్యాంప్స్ చేయొచ్చు తక్కువ మందితో. అదేవిధంగా మనం ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే వాళ్ళ సింగిల్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో యూఎస్లోనో బయటనో ఇంకెక్కడో ఉంటారు, వీళ్ళు సింగిల్గా ఉంటారు. వాళ్ళకి మనము కనీసము వాళ్ళు పెట్టుకోగలిగితే వాళ్ళ డబ్బులు తీసుకొని మనము వాళ్ళకి మెడిసిన్స్ ప్రొక్యూర్ చేసి ఇవ్వచ్చు. లేదంటే కొంచెం ఆర్థికంగా బాగులేని వాళ్ళకు మనమే మెడిసిన్స్ ఇప్పించవచ్చు. అదేవిధంగా వారికి బయటికి ఎక్కువగా వెళ్ళలేరు కాబట్టి వారికి గ్రాసరీస్, వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ మనము సమకూర్స్తే మనకు కూడా తృప్తి మిగులుతుంది, వాళ్ళకి చేతునిచ్చిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఇప్పుడు ఆర్ఫనేజెస్ ఉంటాయండి. ఆర్ఫనేజెస్లో కానీ మన ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్, డెస్టిట్యూట్ హోమ్స్ ఇట్లా పలు రకాల ఇక్కడ వెళ్ళినప్పుడు మాత్రము మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాము మాస్ కోవిడ్ సిమ్టమ్స్
ఉన్న చాలా మందికి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో కానీ ఈ డెస్టిట్యూట్ హోమ్స్ లో కానీ మూకుమ్మడిగా వాళ్ళకి కోవిడ్ వచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఒకవేళ ఫిజికల్గా వెళ్ళాలనుకుంటే జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడము, లేదు అంటే వాళ్ళకు మనము ఏముంది ఆన్లైన్లో వాళ్ళకు గ్రాసరీస్ పంపించచ్చు, ఆన్లైన్లోనే మనము కావాలంటే వాళ్ళకు డబ్బులు డొనేట్ చేయొచ్చు, ఆన్లైన్లోనే ఇంకా ఏ వస్తువులు కావాలన్నా మనం వాళ్ళకు పంపించచ్చు. ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా మనం చేయొచ్చండి. అదేవిధంగా ఈ ఆర్ఫనైజెసే కాకుండా మనకు నీడీ ఫ్యామిలీస్ ఎవరైతే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి కూడా మనము గ్రాసరీస్ ఇవ్వచ్చు, ఫైనాన్షియల్ హెల్ప్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళకు ఏదన్నా దీర్ఘకాల జబ్బులు, క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వారికి మెడిసిన్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు అండి. సో మెడిసిన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకేదైనా హెల్ప్ కావాలన్నా వారికి మనం చేయూతనిస్తే అది కూడా ఒక మంచి కార్యక్రమము, మనకు మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనము చూస్తూ వచ్చాము మైగ్రెంట్ లేబర్స్ పాపము తిండికి తిప్పలు పడుతూ వారు పాపము నడుచుకుంటూ కూడా వెళ్ళిన సందర్భాలు చూసాము. అందులో మన సభ్యులు కూడా ఎంతో మంది ముందుకొచ్చి వారికి హంగర్ రిలీఫ్ కార్యక్రమం చేశారు. అందుకు వారి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమం కూడా మనము ఇప్పుడు ఆ లేబర్ కనే కాదు కానీ ఎవరికైనా ఆర్థికంగా బాగలేని వారికి ఎవరికైనా సరే మనము హంగర్ రిలీఫ్ అంటే మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఫుడ్ ప్యాకెట్స్ ముందే ప్రిపేర్ చేసి కొంత సమదూరం పాటిస్తూ వాళ్ళని ఒక్కొక్క ప్యాకెట్ తీసుకుని వెళ్ళమని చెప్పొచ్చు. అది కొంత సేఫ్ ప్లస్ వాళ్ళ అవసరం కూడా తీర్చిన వాళ్ళం అవుతాం. ఇది ఒకటి గమనించాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా స్టూడెంట్స్కి వచ్చేసప్పటికి వీరికి మనము వర్చువల్ క్లాసెస్, ఇప్పుడు మనము ఎట్లయితే వర్చువల్ మీటింగ్స్ వాళ్ళకి కూడా అందరికీ వర్చువల్ క్లాసెస్ ప్రతి స్టూడెంట్స్కి అవసరం అవుతుంది. కాకపోతే వాళ్ళకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే పాపం వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండకపోవడము, ఒక ల్యాప్టాప్ ఉండకపోవడము, ఏదైనా ఒక స్మార్ట్ ట్యాబ్ కానీ ఏదైనా మన ఇంట్లో ఎన్నో ఫోన్లు మారుస్తూ ఉంటాం. మనము ఆ మార్చే క్రమంలో కొన్ని పక్కకు పడేస్తూ ఉంటాం, యూజ్ చేయలేనివి, వాడగలిగేవి కానీ యూజ్ చేయలేనివి. మనము వాడనివి ఇట్లాంటి పిల్లలకి మనము ఒకవేళ సప్లై చేయగలిగితే, వాళ్ళకి డొనేట్ చేయగలిగితే, లేదంటే మన దగ్గర పాతవి లేకపోయినా కొంతలో కొంతైనా మనము డబ్బులు వేసుకొని కొత్తవైనా వారికి కొనియగలిగితే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఇంట్లో ఒక్కటి ఇచ్చినా కానీ మనం ఎంతో గొప్ప పని చేసిన వాళ్ళం అవుతాం. అది వారికి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం ఒకటి, ట్యాబ్స్ ఇవ్వడం ఒకటైతే వారికి ఆన్లైన్ క్లాసెస్ మనము గవర్నమెంట్ టీచర్స్ ద్వారా కానీ మన దగ్గర మనకు బోలెడు రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. నాగరాజ్ సారు పెద్ద లిస్టే ఇస్తారు ఒకవేళ అట్లాంటిది ఏదన్నా అవసరం వస్తే. వీళ్ళందరితోటి మనము ఆన్లైన్ అవేర్నెస్ క్లాసెస్, వారికి ఆ అవేర్నెస్ క్లాసెస్లో ఏమేమి చెప్పొచ్చు, కనీసం వారికి కొంతమందికి బేసిక్స్ బాగుండవు, వారికి ప్రతి సబ్జెక్టులో కొన్ని బేసిక్ విషయాలు నేర్పించచ్చు మనము. అదేవిధంగా వారికి క్యారియర్ గైడెన్స్ ఒక 10th తర్వాతనో 12th తర్వాతనో మనము ఆ పిల్లలు ఒక సంశయంలో పడి ఉంటారు, దీని తర్వాత ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలి, ఎటు వెళ్తే ఏది బెటర్ అవుతుంది. సో ఇది ఒక క్యారియర్ గైడెన్స్ కింద మనము అప్పటి నుంచి ఎటువైపు వెళ్తే మీ అందరికీ బెనిఫిట్ ఉంటుంది అనేది ఒకటి మనం ఆన్లైన్ క్లాసెస్ ఇప్పించవచ్చు. అదేవిధంగా వారికి డ్రగ్స్ కానీ ఈ మిగతా ఏదైతే స్కూల్స్ క్యాంపస్లలో అబ్యూస్ అవుతుందో వాటి మీద అవేర్నెస్ క్యాంపెయిన్ మనం నిర్వహించవచ్చు, వాటి మీద ఆన్లైన్ క్లాసెస్ ఇప్పించవచ్చు. అదేవిధంగా కొంతమంది ఈ ఎగ్జామ్ ప్రెషర్స్ వల్ల కానీ లేదంటే ఇంకేదో విషయాలలో కానీ లేకపోతే డైవర్ట్ అయ్యో కానీ వాళ్ళు
దిక్కుతోచని స్థితిలో కొంత మెంటల్ ఇల్నెస్కి గురవుతూ ఉంటారు. వారికి మనం మెంటల్ హెల్త్ టిప్స్ ఆన్లైన్లో ఇప్పించవచ్చు. ఇట్లాంటి విషయాలు చాలా చేయొచ్చు అండి మనము. వాళ్ళకి ఇదే విధంగా ఆన్లైన్ క్విజ్ కార్యక్రమాలు కానీ, కాంపిటీషన్స్ కానీ నిర్వహించి వాళ్ళలో ఉన్న ప్రతిభని మనం వెలికి తీయొచ్చు. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం చేస్తాం పీస్ పోస్టర్ కాంటెస్ట్ అని. అలా పీస్ పోస్టర్ కాంటెస్ట్ ఒకటే కాకుండా అలా రకరకాల విషయాల మీద మనం వాళ్ళకు ఒక డ్రాయింగ్ కాంపిటీషను, ఇంకేదో కాంపిటీషన్ నిర్వహించి చక్కటి ప్రైజెస్ వారి ఇంటికి పంపించాం అనుకోండి, వాళ్ళు కూడా ఎంకరేజ్ అవుతారు, ఎంపవర్ అవుతారు, ప్లస్ మనకు కూడా తృప్తి మిగులుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనము ఎప్పుడు చేసేదే లయన్స్ క్లబ్స్ అంటేనే మనము బ్లడ్ డొనేషన్కి, ఐ కేర్కి చాలా ప్రసిద్ధి. మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించవచ్చండి ఈ కాలంలో కూడా. తక్కువ మందితో అందరినీ మూకుమ్మడిగా ఒకసారి వదలకుండా మనము మినిమం అక్కడ ఉన్న ఫెసిలిటీ పట్టి ఎన్ని బెడ్స్ ఉన్నాయి, దూరంగా ఫిజికల్ డిస్టెన్స్ అనేది చాలా దీంట్లో చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తూ దాన్ని తక్కువ బెడ్స్ వేసి ఎంతమంది బెడ్స్ ఉన్నారో అంతమందినే లోపలికి అలౌ చేసి మిగతా నెక్స్ట్ రౌండ్కి మిగతా మందిని అట్లా కొంత సమయం ఎక్కువ తీసుకుంటుంది. కాకపోయినా మనం జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలని. ఈ సర్వీస్ యాక్టివిటీస్ ఏ చేసినా మనము ఫిజికల్ డిస్టెన్స్ ప్లస్ మాస్క్లు, శానిటైజర్స్, ఈ గ్లౌస్ కానీ ఏదైనా సేఫ్టీ గేర్ మాత్రం లేకుండా మనం ఎలాంటి కార్యక్రమం చేయొద్దండి. ఇది సిన్సియర్గా నా అడ్వైజు. అండ్ మనలో కూడా చాలా మంది ఈ సందర్భంగా బాధపడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని మనం కూడా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకునే ఈ యాక్టివిటీస్ అన్ని చేయాలని కోరుకుంటున్నాను. బ్లడ్ డొనేషన్తో పాటు మనము ఇప్పుడు కోవిడ్ రాకుండా ఇవన్నీ ఇప్పటిదాకా చెప్పానండి. కోవిడ్ వచ్చిన పేషెంట్స్ ఉంటారు. కోవిడ్ వచ్చిన పేషెంట్స్కి మనము ఫైనాన్షియల్ హెల్ప్ చేయొచ్చండి. అదేవిధంగా వారికి మెడిసిన్స్ మనము తెప్పించి ఇవ్వచ్చు. అదేవిధంగా వారిని మోటివేట్ చేసి కోవిడ్ పాజిటివ్ వచ్చి కోలుకున్న తర్వాత కోవిడ్ నెగిటివ్ అయ్యి ఒక నెల అయిన తర్వాత వాళ్ళు ప్లాస్మా డొనేషన్ కోసం వాళ్ళని మోటివేట్ చేయొచ్చండి. ఇది ఒక చాలా మంచి కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో మనం రిపోర్ట్స్ వింటున్నాము ప్లాస్మా డొనేషన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అని. బట్ ఏంటంటే కనీసం వీ విల్ టేక్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ గివ్ లిటిల్ హోప్ టు ద రిమైనింగ్ పబ్లిక్ అండి. సో ప్లాస్మా డొనేషన్ అనేది రిపోర్ట్స్ ఇందాక నేను చెప్పిన రిపోర్టు అది కరెక్టా కాదా ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. బట్ ప్లాస్మా డొనేషన్ ఈజ్ మస్ట్ అండి. ఈ కోవిడ్ నుంచి కోలుకున్న వాళ్ళు కోవిడ్ వారియర్స్గా మనము అనకపోయినా కోవిడ్ నుంచి కోలుకున్నందుకు వారు కోవిడ్ సైనికులు అనొచ్చేమో మనము వాళ్ళు మిగతా పబ్లిక్కి ఎంతో కొంత చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లాంటి ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా వాళ్ళకు అంతటి గొప్ప అవకాశం ఉంది. మనకు లేని అవకాశం వాళ్ళకు ఉంటుందండి. సో ఇది ఒక మంచి కార్యక్రమం. మనము అందరినీ అట్లాంటి వాళ్ళని గుర్తించి మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ ఈస్ట్ క్లబ్ వాళ్ళు ఉన్నారు, ఆక్సిజన్ బ్యాంక్ అని నడిపిస్తున్నారు వాళ్ళు. అందుకు విజయలక్ష్మి గారు కూడా మనతో పాటు ఈరోజు ఉన్నారు కాబట్టి వారి క్లబ్ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ ఆక్సిజన్ బ్యాంకులు ఆక్సిజన్ ఎవరికైతే ఈ కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆక్సిజన్ సిలిండర్స్ బై రొటేషన్ అందిస్తున్నారు. అట్లాంటిది కూడా మనము ఒక క్లబ్తో కాకపోయినా 2-3 క్లబ్లు కలిసి కొన్ని 10-20 సిలిండర్స్ పెట్టుకున్నామంటే మనం ఎంతో మందికి ఉపయోగపడిన వాళ్ళం అవుతామండి. సో ఇది ఒక ఆప్షన్. అదేవిధంగా కోవిడ్ ఎఫెక్ట్ అయిన పేషెంట్స్కి మనము వాళ్ళ పిల్లలతో వాళ్ళు
కలవలేరు కాబట్టి వాళ్ళకి ఒకవేళ వీడియో కాల్స్ కానీ వారికి ఏదో రకంగా మనం ఆన్లైన్ వారికి కనెక్ట్ పెంచగలిగితే మనము దానివల్ల కూడా వాళ్ళు ఎంతో ఆహ్లాదము తొందరగా కోలుకునే విధంగా మనం సహాయపడిన వాళ్ళం అవుతామండి. అదేవిధంగా ఈ పేషెంట్స్ గురించి, కోవిడ్ పేషెంట్స్ గురించే చెప్తున్నాను. వాళ్ళకి వీలైనంత న్యూట్రిషనల్ ఫుడ్ మనము అందించవచ్చండి. వాళ్ళకు మెడిసిన్స్తో పాటు న్యూట్రిషనల్ ఫుడ్ అనేది చాలా అవసరమైన విషయము. న్యూట్రిషనల్ ఫుడ్ అందిస్తే మనకు కూడా తృప్తి మిగులుతుంది, వాళ్ళకు కూడా తొందరగా కోలుకునేలాగా వారి రోగనిరోధక శక్తి పెంచుకొని వాళ్ళు తొందరగా కోలుకునేలాగా మన వంతు సహాయం చేసిన వాళ్ళం అవుతామండి. అదేవిధంగా కోవిడ్ ఎఫెక్ట్ అయిన తొలినాళ్ళల్లోనే మనము హోమ్ ఐసోలేషన్ కిట్స్ అని మనము ఆ కిట్గా ఏవైతే అవసరమైన వస్తువులు ఉంటాయో అవన్నీ ఒక కిట్గా కలిపి మనం ప్రొవైడ్ చేయగలిగితే వారికి చాలా సహాయం చేసిన వాళ్ళం అవుతామండి. అదేవిధంగా ఇప్పుడు మాన్సూన్ సీజన్ నడుస్తుంది. ట్రీ ప్లాంటేషన్ ఇది వన్ ఆఫ్ ద గ్లోబల్ కాజెస్. ఇప్పుడు మన మామిడాల శ్రీనివాస్ గారు దీని మీద చాలా విపులంగా చెప్పబోతున్నారు. మనం కూడా చాలా మందికి ఈ విషయం గురించి తెలుసు. ఇది ట్రీ ప్లాంటేషన్ తక్కువ మందితో చేయొచ్చు. ఎట్లాగో ట్రీస్ దూరంగానే పెడతాం కాబట్టి ఫిజికల్ డిస్టెన్స్ కూడా మనము అది పెద్దగా భయం ఉన్న విషయం కాదు. ట్రీస్ పెడితే మనము నెక్స్ట్ జనరేషన్కి, ఫ్యూచర్కి మనము ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. వాళ్ళకు ఒక గొప్ప బెటర్ సమాజాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామండి. సో ఎవ్రీ వన్ ఆఫ్ us లెట్స్ ప్లాంట్ ట్రీస్, సేవ్ దిస్ యూనివర్స్, సేవ్ దిస్ ఎర్త్, అండ్ let us give a better tomorrow for our future kids and other everyone. ఈ ట్రీస్ విషయంలో ఐ షుడ్ appreciate లైన్ నరసింహరాజు గారి ఎఫర్ట్స్. హీ హాజ్ గివెన్ ఏ గ్రీన్ ఛాలెంజ్ అని ఇట్లా విసిరారు. ఒకరు ఒక ప్లాంట్ పెట్టి ఇంకో ముగ్గురికి ఆ సవాలు విసిరాలన్నమాట. ఆ సవాలు, ఆ చైన్ అలా పోతూ ఇప్పటికి కొన్ని వేల చెట్లు జస్ట్ లైక్ దట్ నాటేసామండి మనము. అది చైన్ ఇప్పుడు మనము ఏ స్టేజ్లో ఉందో కనుక్కోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అది ఇట్ ఈస్ ఏ మంచి విషయం అనే నేను అనుకుంటున్నాను. కనుక్కోకపోయినా బాధ లేదు. చెట్లు నాటగలిపిస్తే నాటితే ఎంతో ఉపయోగకరమైన విషయము. సో అందుకు మనము రాజు గారిని మరొకసారి అభినందిస్తున్నాను. Srinivas garu, you need to please wind up. How long I have, sir? Your time is over. One minute I will wind up, sir. Yeah, please. Okay, anyway. ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మనకు కావాల్సిన ప్రొటెక్టివ్ గేర్ విషయంలో ఏవేవైతే శానిటైజర్ కానీ, మాస్కులు కానీ, పీపీఈ కిట్స్ కానీ, గ్లౌజులు కానీ, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ మనం ప్రొవైడ్ చేయొచ్చండి. ఎంత గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినా మనము మనలాంటి స్వచ్ఛంద సంస్థలు వీలైనంత ఎక్కువ చేయగలుగుతాయి కాబట్టి, సో లెట్ us థింక్ ఆన్ దోస్ లైన్స్ ఆల్సో. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనము ఇంట్లోనే ఉంటూ వరల్డ్ వైడ్గా జరిగే ప్రతి ఒక్క ఎమర్జెన్సీకి మన వంతు సహాయం చేసిన వాళ్ళం అవుతాము. LCIFకి MJF కానీ PMGF కానీ ఇస్తే దీని గురించి మన చీఫ్ గెస్ట్ లైన్ బాబురావు గారు ఎన్నోసార్లు చెప్పారు. ఈ విషయం గురించి మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ LCIFకు ఇచ్చిన ప్రతి రూపాయి మనకు సద్వినియోగం అవుతుంది. మనము వరల్డ్ వైడ్ జరుగుతున్న మన లయన్స్ హాస్పిటల్ కానీ, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కానీ మన వంతు రూపాయి దాంట్లో ఉంటుంది. మనకు కూడా ఎంతో తృప్తి మిగులుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లయన్ నాగరాజు గారికి, శక్తి రీజన్ మిత్రులందరికీ నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. మీరు కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని సేవా కార్యక్రమాలు చేసుకోవాలో తెలియజేసినందుకు, అలాగే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సర్వీస్ యాక్టివిటీస్ ఎలా చేయాలో చెప్పినందుకు ధన్యవాదములు సార్. పబ్లిక్ ప్లేస్లలో అవేర్నెస్ పోస్టర్ అతికించాలని చెప్పారు సార్.
ఆన్లైన్ లో గ్రాసరీస్ మెడిసిన్స్ అందించాలన్న ఆలోచన చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. లీడర్షిప్ ఫర్ సక్సెస్ అనే అంశం గురించి లైన్ ఎం విజయలక్ష్మి గారు డిఎస్ లియో క్లబ్స్ మాట్లాడాలని కోరుచున్నాను. Very good evening to you all. What a wonderful evening it is to listen to Gandhani Srinivas Garu and the leaders of our district. My best wishes to you all, and the leadership continues. And నాకు ఇవాళ ఇచ్చిన ఈ టాపిక్ లీడర్షిప్ టు సక్సెస్ అన్నది అసలు ప్రతి ఒక్కదానికి పునాది అన్న చక్కటి సబ్జెక్ట్ నాకు ఇచ్చారు. దానికి ధన్యవాదాలు. I say, my dear friends on Zoom PV today, leadership is a vital aspect for development and success of any organization. Why? It is that it is your skill to recognize what is there within you, and the success of the organization depends upon you. ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ గా నడిచింది అందరి సహకార ప్రోద్బలాలతో అని అంటే అది మీ లీడర్షిప్. అది ఆర్గనైజేషన్ సక్సెస్ కి అది హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఆ కార్యక్రమం సరిగ్గా నడవలేదు అని అంటే ఆ లీడర్షిప్ సరిగ్గా లేదు. ఎంత చక్కటి ఆర్గనైజేషన్ అయినా కానీ మంచి లీడర్షిప్ లేనిదే అది ముందరికి సాగదు. Effective leadership results to success, sustainability, development, and growth of the organization, which is very, very, very important. ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి, ఒక సబ్జెక్ట్ కానీ తీసుకున్నామనంటే దాని పురోగతి ఏమిటి అన్నది మనకి చాలా ముఖ్యం. అదే స్థానంలో ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అట్లాగే ఉంది అని అంటే అది కాదు. మనము వచ్చాము, మన లీడర్షిప్ ఉంది అని అంటే దాంట్లో అత్యున్నతమైన పురోగతి కనిపించాలి. ఆ విధంగా మన కమిట్మెంట్ ఉండాలి. అయితే ఈ లీడర్షిప్ కి అవసరం ఏమిటి ఏమిటి కాదు అన్న విషయానికి వస్తే దీనికి వెల్త్, సోషల్ క్లాస్, ఓ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మరి ఏ విధమైన అన్నది ముఖ్యం కాదు. దాంట్లో మీ యాటిట్యూడ్, మీ పర్సనల్ యాటిట్యూడ్, మీరు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా మీలో ఉన్న నాయకత్వ లక్షణాలతో ఏ విధమైన పురోగతిని మీరు దానికి పాటుపడతారు అన్న దానికి అది చాలా ముఖ్యం. మరి లీడర్షిప్ స్వతహాగా ఉంటుందా, దాన్ని పుట్టుకతోటి వస్తుందా అన్న ఒక క్వశ్చన్ వేశారు అంతకు ముందర నాగరాజు గారు. నేను అన్నాను నేను పుట్టుకతోనే లీడర్ అని. కానీ చాలా మంది దానికి అంగీకరించకపోవచ్చు. అది పుట్టుకతోటి వచ్చే లక్షణం నేను నమ్ముతాను. కానీ అది దాన్ని అలవాటు చేసుకునే విధంగా దానికి ట్రైనప్ చేయాలి. దానికి ఏం కావాలి? దానికి ఒక ఆలోచన ఉండాలి, ఒక కోరిక ఉండాలి, ఒక విల్లింగ్నెస్ ఉండాలి, ఒక మోటివేషన్ ఉండాలి. ఆ మోటివేషన్ ఏంటి? ఇప్పుడు మన లయన్స్ ఆర్గనైజేషన్ లో టు గివ్ ద డెవలప్మెంట్, టు షో ద డెవలప్మెంట్ and to help and improve poorer conditions for modern and beneficial stages. అయితే ఇప్పుడు మనము లీడర్స్ ఆర్ నాట్ బార్న్ బట్ మేడ్ అని అనుకుంటే మనము దానికి ఏ విధంగా మనం దోహదపడగలం? ఫర్ దాట్ వాట్ ఆర్ ద ట్రైట్స్ ఆఫ్ effective leadership? సో ఎఫెక్టివ్ లీడర్షిప్ కి కావాల్సినది ఏంటి అని అంటే ఇది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విధమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అది ఒక మోటివేషనల్ ఆస్పెక్ట్ కావచ్చు, ఒక ఇంటిగ్రిటీ, మనలో ఆ ఇంటిగ్రిటీ ఉండాలి, ఒక ఆనెస్టీ ఉండాలి, న్యాయపరంగా ఆలోచించి మనం దాన్ని సాధించాలి, దానికి మనం చేయూతనివ్వాలి అని అనుకుంటే అది ఏ లీడర్కైనా అది సాధ్యమే. దాంట్లో ముఖ్యంగా
ఇవాళ నేను స్లైడ్స్ ఏం చేయటం లేదు, నేను ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు స్పీక్ టు యూ. దాంట్లో 5 key leadership traits. There are 5 key leadership traits in an organization a leader should internally possess for all over development of an organization. First is self-managing skills. A leader should act like a role model for their members and who are there where he is going to speak to. Aina, he should take the lead first. He should be looked upon for the guidance and advice. దానికి మీకు ఏం కావాలి? ఆ ఆర్గనైజేషన్ గురించి పూర్తి అవగాహన కావాలి. ఆర్గనైజేషనల్ రూల్స్ ఏంటి, దాని ప్లాన్స్ ఏంటి, దాన్ని ఒక నిర్వహించవలసిన విధానాలు ఏంటి అన్నదానికి మీకు ఉండాలి, ఐడియా ఉండాలి. దాంట్లో ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక లీడర్ ఒక సెల్ఫ్ కంట్రోల్ తోటి, ఒక సెల్ఫ్ అవేర్నెస్ తోటి ఉంటూ, అట్లాగే ఏ స్ట్రెస్కి లొంగకుండా, ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ డెఫినెట్లీ ప్రతి ఒక్క ఇష్యూలో వస్తుంటుంది, ఏ స్ట్రెస్కి లొంగకుండా ఆలోచనతోటి ముందడుగు వేయాలి. ఆ ఆలోచనే మిమ్మల్ని ప్రగతి పదానికి మొట్టమొదటి అడుగు వేయిస్తుంది. అట్లాగే దాంతోపాటు ఒక డిసిప్లిన్, మన బాధ్యత ఏంటి, మనకి ఇచ్చిన పని ఏంటి, దాన్ని ఏ విధంగా నిర్వహించాలి, అట్లాగే ఎదుటివాడి స్ట్రెంగ్స్ ఏంటి. ఇప్పుడు నా స్ట్రెంగ్త్ ఏంటి అన్నది నేను తెలుసుకున్న తర్వాత, నేను లీడర్షిప్లో ఉన్నప్పుడు నా చుట్టూతో ఉన్న మెంబర్స్ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏమిటి అని చూసి వాళ్ళని ఏ విధంగా నేను డెవలప్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా నేను అవకాశం ఇస్తే వాళ్ళకి రాని అవకాశం ఏదన్నా ఉంది అని అంటే, కొంతమంది ఉంటారు మెంబర్స్, వాళ్ళకి ఎంతో చేయాలని ఉంటుంది కానీ అవకాశం ఉండదు. అటువంటి మెంబర్స్లో ఉండే స్కిల్స్ని గ్రహించి వారికి ఒక చక్కటి అవకాశం ఇస్తే వారిలో ఉండే లీడర్షిప్ని మీరు ముందరికి నడిపించిన వాళ్ళు అవుతారు. లీడర్ అంటే అదే, ఒక ఎదుటివాడిని ముందరికి నడిపించగలి, తను వెనకాల ఉంటూ వారిని ముందరికి నడిపించడమే లీడర్షిప్. మనమేదో ముందర ఉండి చేయడం కాదు, వాళ్ళ చేత చేయించడమే. సో ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ట్రేట్స్ ఉన్నాయి అండ్ ఎదుటి వాళ్ళకి మనం దాన్ని అందించగలం అని అంటే, అది ఆర్గనైజేషన్ ఓవరాల్ సక్సెస్కి మనం దోహదపడిన వాళ్ళం అవుతాం. అది కూడా ఎట్లా ఉండాలి? ఎథికల్ పర్ఫార్మెన్స్, అది న్యాయపరంగా ఉండాలి. మరి ఇంకొకటి, మీరొక్కడే లీడర్గా ఉంటే కాదు, దాంట్లో సెకండ్ పాయింట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అనంటే, తన నోటి నుంచి వచ్చే మాట వారికి సరిగా అర్థమయ్యేటట్టు ఉండాలి. ఒకటి చెప్పబోయి మరొకటి అర్థమైందనంటే అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి కొంతమందికి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ పైన ఐడియా ఉండదు. వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసి వాళ్ళకి, ఇప్పుడు చూడండి మనకి జూమ్ ఎంత ఈజీ అయిపోయిందో. మన లీడర్స్ కనుక ఈ ఇనిషియేటివ్ తీసుకోకపోయి ఉంటే చాలా మందికి ల్యాప్టాప్ కానీ మొబైల్లో కానీ దేంట్లో కానీ ఈ కమ్యూనికేషన్ చేయాలి అని అంటే ఎంత కష్టం. అటువంటిది ఇప్పుడు చాలా సులువైపోయింది. అండ్ అట్లాగే వాళ్ళతోటి ఇంటరాక్షన్లో మనము అప్రిసియేషన్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో అప్రిసియేషన్ అన్నది ఒక చాలా గొప్ప విషయం. దీన్ని కనుక కంటిన్యూస్గా ప్రాక్టీస్లో పెడితే ఐఎమ్ ష్యూర్ ఒక అప్రిసియేషన్ ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే మన కోవిడ్ టైంలో చాలా వీఆర్ స్పీకింగ్ ఎ లాట్ అబౌట్ మెడిసిన్, రైట్? సో వీ నీడ్ టు గివ్ దెమ్ టైమ్ టు టైమ్ అ మోటివేషన్, అప్రిసియేషన్, and this is a multivitamin. And team building skills. మరొక విషయం, టీమ్ బిల్డింగ్ స్కిల్స్. టీమ్ బిల్డింగ్ స్కిల్స్ అని అంటే
ఇప్పుడు ఐఎమ్ రిలయబుల్ టు యూ, యూ కెన్ ట్రస్ట్ మీ, ఓకే, యూ కెన్ ట్రస్ట్ మీ అన్న ఒక ఫ్రెండ్షిప్ తోటి మనం గనక ముందరికి వెళ్ళగలిగితే ఐఎమ్ ష్యూర్ ఒక మీకు ఇంతకు ముందర చెప్పినట్టే వాళ్ళలో ఉండే నైపుణ్యాన్ని గనక మీరు కనుక్కొని ముందరికి వెళ్ళగలిగితే వాళ్ళందరితోటి కూర్చొని ఒక చక్కటి స్ట్రాటజీ, మీరేం ఆలోచిస్తున్నారు, మీరు ఏమని అనుకుంటున్నారు అని ఫస్ట్ ఒక డిస్కషన్ వాళ్ళతోటి, హ్యావ్ అ ఓపెన్ హార్ట్ఫుల్ టాక్ టు దెమ్, then I'm sure they will come out with amazing ideas. It is not only you are giving ideas, you can develop on that, you can appreciate them on that. అప్పుడు ఏమవుతుంది, ఒక టీమ్ ఫామ్ అవుతుంది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ ఇన్వాల్వ్మెంటే మనకు కావాలి. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తున్నాము, మనం ఎంతో మంది ఎన్నో పోర్ట్ఫోలియోస్ తీసుకుంటారు, కానీ చేస్తున్నారా? చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని అనుకుంటారు. కానీ as a leader, you are there to guide them and to provide them an opportunity to plan for their success. How? అన్నట్టయితే సపోజ్ ఒక ZC ఉన్నారు, ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, RC ఉన్నారు, ZC ఉన్నారు. You have what do you say, a communication, a continuous communication. మనం ఈ విధంగా చేద్దామా? ఇప్పుడు చూడండి, మన అందరు ZCs వాళ్ళ క్లబ్స్ తోటి కలిపి ఒక యాక్టివిటీ చేయాలి అని అన్నారు. యాజ్ అ జోన్ చైర్పర్సన్ వెన్ I did implemented that program. I used to plan one program for all the clubs under me when I was a ZC. And ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క క్లబ్ని అడిగేదాన్ని, నెక్స్ట్ వీక్ మీరు ఏం చేస్తున్నారండి అని. అంటే వాళ్ళు ఏం మేడం ఇంకా ఏం అనుకోలేదు అని అంటారు. మనం ఈ విధంగా చేద్దామా అని అడగడం. అట్లాగా ఒక్కొక్క క్లబ్ చేత అందరినీ కలిపి వారానికి ఒక యాక్టివిటీ చేస్తూ అట్లాగా వేలాది యాక్టివిటీస్ చేశాం, వందలాది యాక్టివిటీస్ చేశాం. సో ఒక లీడర్గా మనము ఒక పోర్ట్ఫోలియో తీసుకున్నప్పుడు కలుపుకొని వెళ్ళడం ఎలా అనంటే మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతోటి. పొద్దున్న లేవంగానే కొంతమందితో మాట్లాడాలి అని బాబురావు గారు చెప్తూ ఉంటారు. కానీ అది ఎంత చక్కటి ఐడియా, మనలో అందరికీ అంత ఓపిక ఉందా? ఉండాలి, తెచ్చుకోవాలి. తెచ్చుకుంటేనే మనము చాలా చక్కటి టీంని ఫామ్ చేసుకొని మనం ముందరికి వెళ్ళగలం. అది ఇట్ షుడ్ బి ఎ ట్రాన్స్ఫార్మేషనల్ అండ్ పార్టిసిపేటివ్. అది వాళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ప్లస్ వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే విధంగా మనం ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేస్తాం. ఇది మీకు ఒకళ్ళైతే కష్టము, అందరం కలిసి చేస్తే ఎంత ఈజీ, అవునా? సో ఆ విధంగా మనం ఒక హై పర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా మనము చక్కటి ప్రణాళికని ఒక టీమ్ బిల్డింగ్ లో చేసుకోవచ్చు. అండ్ లెర్నింగ్ ఎజిలిటీ, వన్ మోర్ పాయింట్ ఈస్ లెర్నింగ్ ఎజిలిటీ. ఎఫెక్టివ్ లీడర్స్ కి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కసారి, ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క గంట, ప్రతి ఒక్క నిమిషం నాలెడ్జ్ పెంచుకోవాలి. అవునా? నాలెడ్జ్ ఉంది అని అంటే ఆ సబ్జెక్టు ఎంతో ఈజీ అయిపోతుంది. ఆ ఈజీనెస్ లో, ఆ చేయడంలో మన ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఎక్స్పీరియన్స్ పెరిగినప్పుడు ఇప్పుడు మనం ఒక 10 మందితో చేయగలిగే కార్యక్రమం 50 మందితో చేయగలం, 100 మందిని ఇన్వాల్వ్ చేసి చేయగలం. అట్లాగే సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం. ఒక ఆర్ఫనేజ్ లో ఎంతమంది ఉంటారో, ఒక 50 మంది ఉంటారా, ఒక 100 మంది ఉంటారా? కానీ అట్లా కాకుండా కొన్ని వందల వేల మంది ఉన్నప్పుడు కూడా మనం ఏ విధంగా చేసుకోగలము అన్న ఒక లెర్నింగ్ ఈ ప్రాసెస్ లో అలవాటు అవుతుంది. సో దీనివల్ల ఏంటి, మన ఈ లీడర్షిప్ వల్ల మన ఆర్గనైజేషన్ గ్రోత్ ఎన్హాన్స్ అవుతుంది. అవునా? దాని ఇమేజ్ పబ్లిక్ లో ఎన్హాన్స్ అవుతుంది. అట్లాగే ఈ మోడర్న్ అప్లికేషన్స్ ఇప్పుడు ఏవైతే కొత్తగా వచ్చాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్, ఆర్ వి నాట్ డూయింగ్ ది సర్వీస్? ఎస్, వి ఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెరీ ఎఫెక్టివ్లీ. దట్ ఈస్ we have adapted to the situation. What is the situation? Any situation, we are ready, taking proper precaution and going ahead. And ee knowledge e vidhanga vachindi, this is learning process again. And your participation,
మీరు గనక జూమ్ మీటింగ్స్ లో ఎన్నో విధాలుగా పార్టిసిపేట్ చేయకపోయి ఉందంటే ఆ ప్రాపర్ కేర్ అండ్ సర్వీస్ కార్నర్స్ ఏమున్నాయి అన్నది మీకు అర్థమయ్యే ఉండదు. అట్లాగే ఇంకొక పాయింట్, ఎఫెక్టివ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అన్నది చాలా 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 డిప్లొమాటిక్ గా ఒక పర్సన్ లో ఉండవలసిన వన్ మోర్ క్వాలిటీ ఐ ఫీల్ ఈస్ బీయింగ్ వెరీ వెరీ డిప్లొమాటిక్. అండ్ అ లీడర్ క్యాన్ బి రియల్లీ ష్యూర్ అండ్ హీ క్యాన్ బి ష్యూర్. ఖచ్చితంగా ఇది ఈ విధంగా జరగాలి అని చెప్పవలసిన సమయంలో ఖచ్చితంగా చెప్పాలి. అట్లాగే అర్థమయ్యేలాగా చెప్పేటప్పుడు చాలా చాలా శాంతంతో వాళ్ళకి అర్థమయ్యే విధానం వరకు ఉండి వారితో ఉండి వెంట ఉండి నేను ఉన్నాను. ఇప్పుడు చూడండి బాబురావు గారు ఎన్నో విషయాల్లో ఎన్నో చోట్ల ఖచ్చితంగా చెప్తారు. ఆ ఖచ్చితంగా చెప్పడంలో దాంట్లో ఎంత దన్ను ఉండాలి, ఆయనకి ఎంత తెలిసి ఉండాలి, అవునా? సో ఆ విధమైన కాన్ఫిడెన్స్ మీలో రావాలి అని అంటే మీకు ఆ సబ్జెక్ట్ పైన అవగాహన పట్టు, దాన్ని కరెక్ట్ గా నడిపించగలను అన్న ధైర్యం స్ఫూర్తి మీలో ఉండాలి. సో ఇన్ దాట్ వే మీరు ఆ లీడర్షిప్ లో అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లో ఒకవేళ ఎవరి మధ్యనైనా కానీ ఏ విధమైన పొరపచ్చాలు వచ్చినా అది ఈ విధంగా కాదు మరో విధంగా అని అన్న వాళ్ళని సంధాయించి కరెక్ట్ విధానంలో తీసుకువెళ్ళడానికి మీకు చక్కటి అవకాశం కలుగుతుంది. ఈ హ్యాండ్లింగ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ సమ్టైమ్స్ ఇట్ మే స్పాయిల్ ద రిలేషన్షిప్స్. అపార్థం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, దానికి అసలు తావే లేదు. ఎందుకనంటే మనం ఇక్కడ సేవాభావంతో ముందరికి వచ్చాము. సేవ చేసే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఈగోని వదిలేయాలి. ఐ అండ్ ఈగో ఈ రెండిటిని వదిలేసి మనము మనది అన్న బాధ్యతతోటి ముందరికి గనక వచ్చారు అని అంటే ఏ విధమైన కాన్ఫ్లిక్ట్ ఉండదు. అదే నేనే చేస్తాను, ఇది నేనే చేశాను అని అనేకంటే మనం చేశాము, మనం చేద్దాము. పోనీ మీరు చేసిన క్రెడిట్ ఇంకొకరికి వెళ్తుంది అని అంటే మీరు క్లాప్స్ కొట్టండి, అదే మీలో ఉండే గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మీరు అలవర్చుకోవడం అని అంటే మీరు అన్నిటినీ జయించినట్టే, అవునా? ఇప్పుడు మీకున్న క్రెడిట్ వేరే వాళ్ళకి ఇచ్చారని అనుకోండి, అది ఎంత గొప్ప విషయం. అది చాలా మంది లయన్స్ లో నేను చూస్తూ ఉన్నాను, మున్ముందర ఇంకా చూడాలని కోరుకుంటూ ఉన్నాను. Vijayalakshmi, please wind up. Yes. So these are the 5 great organizational skills for success you can implement and be successful. All the very best to you. Thank you very much. ధన్యవాదములు మేడం. ఎంతో చక్కటి ఆర్గనైజేషన్ అయినా లీడర్షిప్ కరెక్ట్ గా లేకపోతే సక్సెస్ అవ్వదు అని చెప్పారు. 5 కి లీడర్షిప్ స్కిల్స్ గురించి చాలా చక్కగా మాట్లాడారు మేడం. ఒక లీడర్ కి ఆర్గనైజేషన్ పై పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు మేడం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పారు. నమ్మకం కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. లర్నింగ్ స్కిల్స్ ఉండాలని చెప్పారు. థ్యాంక్ యూ మేడం. Thank you very much. గ్లోబల్ ఫోకస్ ఏరియాస్ అనే అంశంపై లైన్ మామిడాల శ్రీనివాస్ మల్టిపుల్ జిఎస్టి కోఆర్డినేటర్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. అన్న వాయిస్ రావట్లేదు. లేదన్నా, no, we can't hear you. Srinivas garu, we are not able to hear you and your slideshow is not on. Maybe try without the headphones. Please try, Anna.
audible? Yeah, yes, please. So good evening friends. మరి ప్రిసైడింగ్ ఆఫీసర్ రీజన్ చైర్మన్ ప్రసాద్ గారు, ఈ రోజుటి మన ముఖ్య అతిథి మన అందరి లీడర్ డాక్టర్ బాబురావు గారు, అలాగే గవర్నర్ గారు సూర్యరాజ్ గారు, వైస్ గవర్నర్, అలాగే ఈ రోజుటి కార్యక్రమానికి మెయిన్ స్పీకర్ గా విచ్చేసినటువంటి గెస్ట్ స్పీకర్ గా విచ్చేసినటువంటి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫ్రమ్ 320 డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి అంబటి సుధాకర్ గారికి ప్రత్యేకమైన ఆహ్వానం. వారు చాలా చక్కటి స్పీకర్. మనం నా ప్రెజెంటేషన్ తర్వాత వారి స్పీకర్ వారి ఉపన్యాసం వినబోతున్నాం. వెల్కమ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ద వెరీ డైనమిక్ డిస్ట్రిక్ట్ జిఎల్టీ కోఆర్డినేటర్ నాగరాజ్ సార్ అండ్ ఆల్ అదర్ ఫ్రెండ్స్. ఈరోజు నన్ను కోవిడ్ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి ఇందాక గంధాని శ్రీనివాస్ గారు చాలా చక్కగా వివరించారు. వారు నా పార్ట్ కూడా చెప్పారు. అంటే హంగర్ లో ఏం చేయొచ్చు, డయాబెటీస్ లో ఏం చేయొచ్చు, యాక్టివిటీస్ లో ఏం చేయొచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. అయినా నాకు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే గ్లోబల్ కాజెస్ పైన. మన అందరికీ తెలుసు గ్లోబల్ కాజెస్ ఏంటి అనేది. దానిపైన నేను సాధ్యమైనంత వరకు ప్రాక్టికల్ గా చేయగలిగేటువంటి అంశాల గురించి మీకు చెప్తాను. సో ముందుగా మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలా చక్కగా ఈ సంవత్సరం మీరు అందరూ వర్క్ చేస్తూ ఉన్నారు. కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రెసిడెంట్ అయితేరా అనేటువంటి ఆలోచన పక్కకు పెట్టేసి సాధ్యమైనంత వరకు కొత్త విధానంలో కొత్త పంతాల్లో మార్గాన్ని వెంచుకుంటూ మరి చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. మరి అదే ఉత్సాహంతో ఈ రోజు ఇంకా కొత్త విషయాలు నేర్చుకొని నా దిశలో ముందుకెళ్లాలనేటువంటి ఉత్సాహాన్ని మీరు ప్రదర్శిస్తున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం అందరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సంవత్సరం రతన్ టాటా గారు ఇట్ ఈస్ ఎ ఇయర్ ఆఫ్ లివింగ్ అన్నారు. అచీవ్మెంట్ సంగతి పక్కకు పెడితే మనం ఈ సంవత్సరం బతికుండడమే మనం చేసేటువంటి అతిపెద్ద అచీవ్మెంట్ అని అన్నారు. మిత్రులారా, మరొకసారి మీకు తెలియజేసేది ఏంటంటే మన లీడర్ బాబురావు గారు కానీ ఇందాక గంధాని శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే మనం బతికుండడం ఇంపార్టెంట్. దురదృష్టం కొద్దీ మనం పాస్ట్ రీజన్ చైర్మన్ మధు గారిని కోల్పోయాం. అట్లనే ఎంతో మంది డిస్ట్రిక్ట్ లీడర్స్ కూడా కోవిడ్ బారిన పడ్డారు. సో ఇట్లా మన పక్క జిల్లాలో ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ గవర్నరే మరి కోవిడ్ బారిన పడి మరి ప్రాణాలు కోల్పోయిన సందర్భం ఉంది. సో దయచేసి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే తప్పకుండా యాక్టివిటీస్ చేద్దాం. అవి సందర్భాన్ని సమయాన్ని అనుకూలంగా చూసుకొని చేద్దాం. చాలా వరకు మనం వర్చువల్ గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మన స్లోగన్ ఏంటండి? వేర్ దెర్ ఈస్ ఎ నీడ్ దెర్ ఈస్ ఎ లైన్. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం ఉండాలి. ఇప్పుడు అవసరం ఏంటి? మనకున్నటువంటి పాండమిక్ లో మనం కోవిడ్ సందర్భంగా చేసేటువంటి యాక్టివిటీస్ లో పెద్ద మొత్తంలో మనము చేసుకునేటువంటి అవకాశం మనకుంది. అలాగే మరి దాదాపుగా మనము సర్వీస్ ఛాలెంజెస్ ఎందుకు తీసుకున్నామంటే ఈ 5 మేజర్ ఏరియాస్ ఏవైతే సర్వీస్ ఛాలెంజెస్ తీసుకున్నామో డయాబెటీస్, ఎన్వైరన్మెంట్, తర్వాత హంగర్, విజన్, చైల్డ్హుడ్ క్యాన్సర్ అనేటువంటి ఒక 5 మేజర్ యాక్టివిటీస్ ఏవైతే తీసుకున్నామో ఈ యాక్టివిటీస్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందంటే మనం ప్రపంచవ్యాప్తంగా 100 సంవత్సరాలు దాటం కనుక మన యొక్క యాక్టివిటీస్ యొక్క సంఖ్యను పెంచాలని మన ఇంటర్నేషనల్ భావించింది. తదనుగుణంగా 2015 నుంచి చాలా పెద్ద మొత్తంలో సర్వే చేసి బ్రెయిన్ స్టార్మింగ్ అయిన తర్వాత ఈ యొక్క 5 మేజర్ యాక్టివిటీస్ సమాజంలో అవసరం ఉందని సెలెక్ట్ చేశారు. మనకు గోల్ పెట్టుకున్నాం. 2017 నుంచి మనం సంవత్సరానికి 200 మిలియన్ పీపుల్ ని చేరాలి, సర్వీస్ చేయాలని. మనం నిజంగా 200 మిలియన్ పీపుల్ అని టార్గెట్ పెట్టుకున్నప్పుడు 275 మిలియన్ పీపుల్ మనం సర్వీస్ చేయగలుగుతున్నాం. అంటే మన టార్గెట్ కు మించి ఆల్మోస్ట్ 50% ఎక్కువగా మనం సర్వ్ చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. సో మన కొత్తలో మేము గవర్నర్ గా ఉన్నప్పుడు, సెకండ్ వైస్ గవర్నర్, ఫస్ట్ వైస్ గవర్నర్ ఉన్నప్పుడు వీటిపైన మాకు చెప్తే అసలు ఈ మై ఎల్కే ఏంటి, ఇవన్నీ సర్వీస్ ఛాలెంజెస్ ఏంటి అనేటువంటి కొంత కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. మనం అందరం ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాము. సో మీ అందరికీ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ గో వర్చువల్లీ. మీ యొక్క ఆరోగ్యాన్ని లెక్కలోకి తీసుకున్న తర్వాతనే సర్వీస్ యాక్టివిటీ చేయండి. అది నెంబర్ 1. రెండవ అంశం ఏంటంటే మనం చేసేటువంటి యాక్టివిటీస్ ప్రాధాన్యత క్రమంలో ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఏది చేయగలుగుతామో దాన్ని ఐడెంటిఫై చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఈ 5 యాక్టివిటీస్ గురించి చెప్పదలుచుకున్నాను. ఈ 5 యాక్టివిటీస్ పైన కొన్ని మేజర్ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఏమేమి చేయొచ్చు అనే దాన్ని నేను మీకు ప్రెజెంట్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ లో ఉంది. మరి కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి సమయం లేకపోవచ్చు, కొంతమందికి అవి అర్థం కాకపోవచ్చు. దాన్ని నేను క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో నుంచి కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ ని మనం చేయగలిగేటువంటి అంశాన్ని తీసుకున్నాను. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వెబ్సైట్కి వెళ్ళి ఆ యాక్టివిటీస్ ఒక్కొక్క దానిపైన ఉన్నటువంటి డీటెయిల్డ్ యాక్టివిటీస్ మీరు చెక్ చేసుకోండి. సో నేను అన్నిటికన్నా ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే
ప్రతి ఒక్క సర్వీస్ యాక్టివిటీ ఒక 10-15 ఐడియాస్ మేము ప్రెజెంట్ చేస్తాం అనుకోండి. ఈ 10-15 ఐడియాస్ అన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలని కాదు. అది ఎవరికీ సాధ్యం కాదు. ఏ క్లబ్‌కు సాధ్యం కాదు. కనుక మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నో యువర్ క్లబ్. మన క్లబ్ గురించి మనం సరి అయినటువంటి అవగాహన ఉండాలి. ఎందుకంటే కొంతమంది కొత్తగా ప్రెసిడెంట్ కావచ్చు. క్లబ్ విషయాలు పూర్తిగా అర్థం కానప్పుడు కొద్దిగా ప్రెసిడెంట్ కొత్తగా అయినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. కనుక మనం ఏం చేయాల్సింది అంటే ఫస్ట్ పాయింట్ మన క్లబ్ యొక్క ఈ పరిస్థితుల్లో మనం బాగా అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి లైన్ మెంబర్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీస్ ఏంటి, దానివల్ల మనకు దొరికేటువంటి ఫండ్ రైజింగ్ యాక్టివిటీ ఎంతవరకు చేయగలుగుతాం, ఎవరు టైం ఇవ్వగలుగుతారు, ఎవరు టాలెంట్ ఇవ్వగలుగుతారు, మన యొక్క పరిస్థితులు ఎంతవరకు మనం సర్వీస్ చేసేటువంటి అవకాశం ఉందని మన పీపుల్ను అంటే మన క్లబ్ మెంబర్స్ను అలాగే మనకున్న రిసోర్సెస్ క్లబ్స్కి ఏమైనా ఫండ్స్ ఉన్నాయా లేకపోతే ఫండ్స్ జనరేట్ చేసుకోగలుగుతామా, ఇవి మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు మాత్రమే యాక్టివిటీ ఏది టేకప్ చేయాలో మనం తెలుసుకుంటాం. అలాగే మనకి ఎంత టైం ఉంది, మనం ఎంత సమయం కేటాయించగలుగుతాం, మనకున్న టాలెంట్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకోవాలి. అవన్నీ బాగా గమనించిన తర్వాత నేను చెప్పినటువంటి యాక్టివిటీస్లో లేక మీకు తెలిసినటువంటి యాక్టివిటీస్లో ఏవైతే మన క్లబ్ ద్వారా చేయగలుగుతామో వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకొని మీరు చేయగలిగితే యు ఆర్ రియల్లీ సక్సెస్ఫుల్. ఎవరు కూడాను మనకు పెద్ద యాక్టివిటీ చేయాలని నా మనసులో ఉంది ప్రెసిడెంట్గా నేను ఒక యాక్టివిటీ టేకప్ చేసి నాకు క్లబ్లో సహకారం అందుతలేదంటే దానివల్ల మనకు ప్రయోజనం ఏం లేదు. మనం కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒక మంచి యాక్టివిటీ మన దగ్గర టాలెంట్ ట్రెజర్ ఉంది అని అనుకున్నప్పుడు చక్కగా యాక్టివిటీని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అవి ఎలాంటి యాక్టివిటీస్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను చేసేటువంటి లిస్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది నా క్లబ్లో చేయగలిగేది అని అనుకున్నప్పుడు మీరు నోట్ చేసుకోండి. సో దానిపైన కొంత ఆలోచన చేయండి, బ్రెయిన్ స్టార్మ్ చేయండి, మీ క్లబ్లో డిస్కస్ చేయండి, అవసరమైతే రిసోర్సెస్ పుల్అప్ చేసుకోండి, తద్వారా మీ యొక్క యాక్టివిటీని మీరు ముందుకు తీసుకెళ్ళండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం డయాబెటీస్ అనేటువంటి మనందరూ తెలుసు, ప్రతి 4 ఒకరికి డయాబెటీస్ ఉంది. మరి హైదరాబాద్ అయితే డయాబెటీస్ హబ్ ఆఫ్ ఇండియా అయిందని, అట్లే ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అనే విషయం మన అందరికీ తెలుసు. గత కొద్ది రోజులుగా ఈ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఏం యాక్టివిటీస్ చేస్తున్నాం? డయాబెటీస్ స్క్రీనింగ్ చేస్తున్నాం, అలాగే డయాబెటీస్ పైన స్పైట్స్ వాక్ ఆర్గనైజ్ చేస్తున్నాం, అలాగే డయాబెటీస్ సంబంధించినటువంటి కరపత్రాలు ఇస్తున్నాం. ఇవన్నీ రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేసి ఇంకా ఏ రకమైన యాక్టివిటీస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ యాక్టివిటీస్లో నుంచి మీరు కొన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేటువంటి కొద్దిగా కష్టతరమైనటువంటి ఇన్సిడెంట్స్, అంటే ఫిజికల్గా వెళ్ళాలి కనుక. ఫిజికల్గా వెళ్ళలేనప్పుడు ఏం చేయాలి, మరి కండిషన్స్ అన్నీ బాగైన తర్వాత ఏం చేయవచ్చు అని దాన్ని 2 లిస్టులు చేసుకోవాలి. ఒకటి, ఇప్పుడు ఫిజికల్ కండిషన్లో బయటికి వెళ్ళలేనప్పుడు వర్చువల్గా మనం చేయగలిగేది ఏంటి, లేక మన నైబర్హుడ్లో మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఏం చేయగలిగేది ఏంటి. రెండవది, భవిష్యత్తులో చాలా చక్కగా కనుక పరిస్థితి చక్కగా అయిన తర్వాత ఫిజికల్ వెళ్ళగలిగినప్పుడు మనం చేయగలిగేటువంటి పరిస్థితి ఏంటి. ఈ రెండింటిని మనం బేరీస్ వేసుకొని మనం 2 లిస్టులు చేసుకొని దానిపైన కొంత వర్కౌట్ చేయాలి. సో ఇప్పుడు మనం డయాబెటీస్ దానిపైన ఒక ఎడ్యుకేషన్ టాక్ని అంటే మన దగ్గరలో ఉన్నటువంటి ఒక డాక్టర్ గారిని సంప్రదించి, కొద్దిగా మాట్లాడగలిగే డాక్టర్ గారిని సంప్రదించి మరి డయాబెటీస్ పైన ఒక ఎడ్యుకేషనల్ టాక్ని మనం ఆర్గనైజ్ చేసి ఇట్లా జూమ్లో ఇప్పుడు మన అందరం కలిసినట్టుగా దాన్ని మనం పబ్లిసైజ్ చేసి దాని తర్వాత అందరినీ జాయిన్ కమ్మని కొంత మోటివేషన్ ఇచ్చి ఎడ్యుకేషన్ టాక్ని మనం అందరికి అందించవచ్చు. దీనికి ఖర్చు అయ్యేటువంటిది ఏం లేదు, కేవలం మనకు డాక్టర్కి ఉన్నటువంటి రిలేషన్ ద్వారా వారి యొక్క సమయాన్ని మాత్రం తీసుకోగలుగుతాం. ఇంకా చాలా నెగ్లెక్టెడ్ ఏరియా అంటే డయాబెటిక్ రెటినోపతి. ఎక్కడైనా హాస్పిటల్స్ ఉన్నాయి అనుకోండి, డయాబెటిస్ హాస్పిటల్ అనుకోండి, డయాబెటిక్ పీపుల్ ఉందనుకోండి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కళ్ళు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో డయాబెటిక్ రెటినోపతి పైన మనం కొంత అవేర్నెస్ తీసుకురావచ్చు. ఫిజికల్గా వారికి ఇబ్బందులు ఉంటే వారి యొక్క హాస్పిటల్స్కి వెళ్ళి మనం సంప్రదించవచ్చు. ఎందుకంటే మన మల్టిపుల్లో చాలా లయన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఐ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటికి మనం రికమెండ్ చేస్తాం. బోధన్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, హైదరాబాద్లో 4 హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. సో మనకి ఎక్కడ అవకాశం ఉంది, అలాగే నర్సాపూర్లో కూడా ఉంది. సో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి మనం డయాబెటిక్ రెటినోపతి సంబంధించిన అంశాలు అక్కడ మనం ట్రీట్ చేయగలిగితే, గైడెన్స్ ఇవ్వగలిగితే మనం చేయొచ్చు. అలాగే మనకు కామారెడ్డిలో కూడా ఉంది. సో ఎడ్యుకేట్ హెల్తీ లైఫ్ స్టైల్ చాయిసెస్. సో హెల్తీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, తద్వారా డయాబెటీస్ ఎట్లా ప్రివెంట్ చేయాలి దానిపైన అవేర్నెస్ తీసుకోవచ్చు. లేదా సోషల్ మీడియా క్యాంపెయిన్ చేయొచ్చు. డయాబెటీస్ పైన కొంత రెగ్యులర్గా ఫాలోఅప్, వారి ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఆ ఓటి మనం పోస్ట్ చేస్తాం కదా, అట్లా కాకుండా
ప్రతిరోజు లేకపోతే ఆల్టర్నేట్ డేస్ లేకపోతే వీక్లీ వన్స్ కొంత ఇన్ఫర్మేషన్ డయాబెటిస్ సంబంధించింది జనాలకు చేరవేస్తే ఒక రకంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, మన యొక్క సర్వీస్ యాక్టివిటీ అవుతుంది. అలాగే హెల్తీ కుకింగ్ డెమాన్స్ట్రేషన్, డయాబెటీస్ పీపుల్కి ఎలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవచ్చు, ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు దానిపైన కూడా సరదాగా ఉంటుంది. ఫ్యామిలీస్ ఇన్వైట్ చేసి వారి ఇళ్ళలో ఏమేం చేస్తున్న దానిపైన డెమాన్స్ట్రేషన్ కూడా తీసుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. ఇట్లా మనం కొంచెం వినూత్నంగా ఆలోచన చేసి ఇంటి దగ్గరే ఉండి కూడా యాక్టివిటీస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే మనం చాలా యాక్టివిటీస్ ఎన్విరాన్మెంట్ మనం చేసాం. ఏంటి, ప్లాంట్ ట్రీస్, లోకల్ ఆర్గనైజేషన్స్ పైన మంచి లొకేషన్స్, అందరూ చెట్లు పెడుతున్నారు. కానీ మన లొకేషన్లో ఏదో ఒక ఏరియాను మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ మంచి మంచి చెట్లు మనం పెంచి మనం ఒక లయన్స్ క్లబ్గా మనం దాని బాధ్యత తీసుకోగలిగితే మంచి పేరు వస్తుంది. ఈ కార్యక్రమం ఆల్రెడీ మనకు కామారెడ్డిలో జరుగుతున్నది, విటి రాజ్ కుమార్ గారి నేతృత్వంలో జరుగుతా ఉంది. అలాగే ఏదైనా ఒక బీచ్ మన దగ్గర లేవనుకోండి, రోడ్ సైడ్ ఏరియాను ఏదైనా ఒక కమ్యూనిటీ స్పేస్ను, కమ్యూనిటీ పార్క్ను మనం దత్తత తీసుకోవచ్చు. లేదా ఒక ఎన్విరాన్మెంట్ ఫోటో కాంటెస్ట్ మనం ఆర్గనైజ్ చేసి మేము మా క్లబ్ తరఫున చేసాం. చాలా చక్కగా విద్యార్థులకి ఎస్పెషల్లీ బాగా ఇంట్రెస్ట్గా ఉంటారు, ఫోన్లతోనే ఉంటారు, వాళ్ళకి ఒక ఫోటో కాంటెస్ట్ పెట్టాం. ఆ ఫోటో కాంటెస్ట్ ద్వారా చాలా చక్కగా దాదాపుగా 80 నుంచి 90 ఫోటోస్ వచ్చాయి. సో విద్యార్థులపైన ఒక అవగాహన కార్యక్రమాన్ని ఆ రకంగా మనం తీసుకోవచ్చు వర్చువల్గానే. వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ మనీ కూడా మేము జీపేలో, గూగుల్ పేలో పే చేస్తాం. సో ప్లాంట్ ఎ ట్రీ ఆర్ అదర్ గ్రీన్ ఫార్మ్ ఆఫ్ రికగ్నిషన్ టు హానర్ ద విన్నర్. ఎవరైనా చాలా చక్కగా ఈ గ్రీన్ ప్లాంటేషన్ చేస్తుంటే వారికి సన్మానించండి. లోకల్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వారితో పాటు మీరు కూడా వర్క్ చేయండి. అలాగే ఇందాక మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా సెల్ ఫోన్స్ ఏవైనా ఉంటే కలెక్ట్, అన్యూజ్డ్ సెల్ ఫోన్స్ కనుక ఉంటే అవి ఇష్టం వచ్చినట్టుగా పడేయకుండా వాటిని కొంత చేసి కోవిడ్ టైంలో పిల్లలకైనా పనికొచ్చు, లేకపోతే ఇంకెవరికైనా డొనేట్ చేయొచ్చు. అలాగే మన ఏరియాస్లో నో డంపింగ్ సైన్ బోర్డ్స్, లేక డ్రైనేజ్ ఉన్నటువంటి ఏరియాస్లో చాలా మంది చీకట్లో కనబడకుండా పోతుంది. అది మున్సిపల్ వాళ్ళు చేసేటువంటిదే. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలైనా మనం కొంత సపోర్ట్ చేసి చక్కగా అవి అవుతున్నట్టుగా చేయగలిగితే మంచి యాక్టివిటీ. అలాగే రీసైక్లింగ్, మనం యూజ్డ్ ఐటమ్స్ అనేది రీసైక్లింగ్ చేసేటువంటి ప్రోగ్రామ్ చేయొచ్చు. అలాగే ఫార్మర్స్ కు ఫర్టిలైజర్స్ లేకుండా ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఎలా మనం పెంచొచ్చు అనే దాని అవేర్నెస్ యాక్టివిటీ మనం టేకప్ చేయొచ్చు. అలాగే క్లీన్లీనెస్, రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టాండ్ లో, లేక పబ్లిక్ ఉండేటువంటి ప్లేసెస్ లో క్లీన్లీనెస్ గురించి మనం యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు. అలాగే స్కూల్లో అండ్ కాలేజెస్ లో కంపోస్ట్ పిట్ ఎట్లా ప్రిపేర్ చేయాలని దానిపైన కొంత మనం ఫిజికల్ గా హెల్ప్ చేయగలిగితే, ఇంకా వాళ్ళు స్కూల్లో టీచర్ కో ఒక లెక్చరర్ కో ఇన్ఛార్జ్ ఇవ్వగలిగితే ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వాలంటీర్స్ తోన వాళ్ళ పిట్ ను ఆర్గనైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే డస్ట్ బిన్స్ పబ్లిక్ ప్లేసెస్ లో, స్టాండ్స్ లో, టెంపుల్స్ లో మనం ఇయర్స్ ఇది గతంలో చేసాం, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. అలాగే లయన్స్ యొక్క వరల్డ్ వైడ్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, పెయింటింగ్ అండ్ ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ జరుగుతుంది. దాంట్లో మన విద్యార్థులను మనం కూడా ఎంకరేజ్ చేయొచ్చు. అలాగే వేస్ట్ పేపర్ అంతా కలెక్ట్ చేసుకొని ఐటీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ కొత్తగా పుస్తకాలు ఇస్తున్నారు. మన ఇంట్లో పాత పేపర్లు అన్ని కింటాల కొద్ది తీసుకొని వాటికి తగ్గట్టుగా మళ్ళీ మంచి ఫ్రెష్ నోట్ బుక్స్ మనకు అందిస్తున్నారు. సో అట్లా మనం కలెక్ట్ చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. యు ఆర్ లైక్ బ్రిడ్జింగ్ ద గ్యాప్. వీరి అవసరం ఉంది, వారు ఇస్తున్నారు, మనం కొంత ప్రయత్నం చేసి మొబిలైజ్ చేయాలి. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వద్దని మనం అంటున్నాం. ఇది చాలా చక్కగా అన్ని క్లబ్లు చేస్తున్నాయి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ యొక్క అవేర్నెస్ చాలా కాలంగా మనం చేస్తున్నాం. అలాగే సేవ్ ఫ్యూయల్, ఈ రోజు మనకు రాబోయే రోజులలో మరి ఫ్యూయల్ దొరికేటువంటి అవకాశం లేదు. మరి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఫ్యూయల్ కానివ్వండి, ఎనర్జీ కన్జర్వేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో వాటికి సంబంధించినటువంటి పోస్టర్స్, పబ్లిక్ అవేర్నెస్ యాక్టివిటీస్ చాలా పెద్ద మొత్తంలో తీసుకురావచ్చు. ఇది వినూత్నమైనటువంటి యాక్టివిటీ అండి. ఎన్విరాన్మెంట్ పైన చెట్లు పెట్టడం అనేది, ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులుగా జూట్ బ్యాగ్స్ ఇవ్వడం అనేది కామన్ యాక్టివిటీ అవుతుంది. మన స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎనర్జీ కన్జర్వేషన్ గురించి మనం చాలా చక్కగా అవేర్నెస్ పిల్లల మధ్యన, కమ్యూనిటీ పీపుల్ మధ్యన తీసుకురావచ్చు. ఇది ఎన్విరాన్మెంట్ లో మనం చేయగలిగేది. ఇక హంగర్ విషయానికి వస్తే చెప్పాల్సింది ఏం లేదు, మనం చాలా చక్కగా హంగర్ యాక్టివిటీస్ చేస్తున్నాం. మీల్స్ ప్రిపేర్ చేసి పెద్దవాళ్ళకు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇస్తున్నాం. అలాగే బాస్కెట్స్ లో మన సిద్దిపేటలో ఒక దగ్గర ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రోజు ఎవరైతే 50 మందిని సెలెక్ట్ చేస్తారో 50 మందికి రోజు మార్నింగ్ తర్వాత ఈవినింగ్ వారికి కావాల్సినటువంటి ఫుడ్ సప్లై చేస్తున్నారు. నామినల్ చార్జెస్ తో సప్లై చేస్తున్నారు. కొంతమందికి టీ కూడా ఇస్తున్నారు. సో ఇది కొంచెం మన యొక్క రిసోర్సెస్ చూసుకొని చేయాల్సినటువంటి అవసరం. అలాగే హోటల్స్, ఫంక్షన్ హాల్స్ లో
మనము మిగిలిపోయిన ఫుడ్ అందించడం గతంలో చేసాం. ఫుడ్ వేస్ట్ చేయొద్దు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఫంక్షన్ చేసినా, ఏ హోటల్స్‌లైనా, పబ్లిక్ ప్లేసులనైనా నాట్ టు వేస్ట్ ఫుడ్ అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున అవేర్‌నెస్ కార్యక్రమాలు తీసుకోవాలి. మరి ఇది మన డాక్టర్ బాబురావు గారికి చాలా ఇష్టమైన సబ్జెక్టు. ఒక్కొక్కడు తినడానికి ఆహారం లేక వాడు ఏడుస్తూ ఉంటే మనం ఇష్టం వచ్చినట్టుగా వేస్ట్ చేస్తున్నాం. ఈ హ్యాబిట్స్ పిల్లల్లో మనం చక్కగా తీసుకురావచ్చు. అలాగే డైలీ బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ గవర్నమెంట్ స్కూల్స్‌లో మనం ఆర్గనైజ్ చేయొచ్చు. ఇప్పుడు చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఈ దశలో మనము చూడాల్సింది ఏంటంటే సాయిబాబా వారి సంబంధించినటువంటి ట్రస్ట్ వాళ్ళు కూడా మార్నింగ్ స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మన స్కూల్స్ తీసిన తర్వాత మన అడాప్టెడ్ స్కూల్‌లో ఆ పని చేయొచ్చు. అలాగే న్యూట్రిషనల్ మీల్స్ పైన మనం ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ తీసుకురావచ్చు. అలా స్కూల్స్, హాస్పిటల్స్‌లో మనం హంగర్ రిలీఫ్ యాక్టివిటీస్ టేకప్ చేసి అది మనం చేస్తున్నాం. అలాగే అక్షయ పాత్రకు కూడా మనం ఫౌండేషన్‌కు ఏమి చేయలేమండి, మన దగ్గర సమయం లేదు, కానీ డబ్బులున్నాయి అన్నప్పుడు డబ్బులు మనం అక్షయ పాత్రకి ఇవ్వగలిగితే అది ఇండైరెక్ట్‌గా మనం సర్వీస్ చేసినట్టే. సో విజన్ యాక్టివిటీస్ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ అన్ని స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ ప్లేసెస్‌లో కూడా విజన్ స్క్రీనింగ్ చేశారు, కానీ దాని తర్వాత ఫాలో అప్ లేదు. మనం ఫాలో అప్ కింద మనం కంటిన్యూయస్ యాక్టివిటీగా మనం టేకప్ చేసి, ఎందుకంటే విజన్ మన యొక్క ప్రైమ్ ఏరియా. సో మన విజన్ హాస్పిటల్స్ ఉన్నాయి, లయన్స్ హాస్పిటల్స్ అని మనం కమ్యూనిటీ స్క్రీనింగ్ ఏర్పాటు చేయొచ్చు. బ్లైండ్ స్కూల్స్‌లో వాళ్ళకి ఎస్సే కాంపిటీషన్ కండక్ట్ చేయొచ్చు. అలాగే ఐ స్క్రీనింగ్ క్యాంప్స్ పిల్లలకు ఆర్గనైజ్ చేయొచ్చు. కార్నియా కలెక్షన్ పైన పెద్ద యాక్టివిటీ చేయొచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి క్లబ్ నుంచి చాలా పెద్ద మొత్తంలో ప్రతి సంవత్సరం 35-50 కార్నియాస్ వస్తున్నాయి. అది చేయడానికి వాళ్ళు చాలా వర్క్ చేశారు. ఎవరి ఫ్యామిలీని అయితే వాళ్ళని చనిపోతే వారి ఫ్యామిలీకి 500, 1000, 1500 ఇచ్చి వారికి అందుబాటులో ఉండి, వారికి అండగా ఉండి వారి ద్వారా కార్నియాని కలెక్ట్ చేసుకోగలిగారు. సో దానివల్ల మంచి మోటివేషన్ ఇచ్చింది. అట్లా మన ఏరియాస్‌లో కూడా కార్నియా కలెక్షన్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా వాళ్ళు ఉంటే వారిని కొంచెం మనం మోటివేట్ చేయడమే మనం చేసేటువంటి పని. సో డబ్బులతో సంబంధం లేనటువంటి యాక్టివిటీస్ ఎన్నో ఉన్నాయండి. అలాగే స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఐ డొనేషన్ ప్రోగ్రామ్స్, అలాగే ఐ డొనేషన్ ప్లెడ్జెస్ మనం కలెక్ట్ చేసినా, మనము ఫిజికల్‌గా యాక్టివిటీ కండక్ట్ చేయకపోయినా ఈ యాక్టివిటీస్ ద్వారా విజన్‌లో కొంత యాక్టివిటీస్ మనం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే చైల్డ్‌హుడ్ క్యాన్సర్, మరి ఈ మంత్ చైల్డ్‌హుడ్ క్యాన్సర్ పైన చాలా చక్కటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ముఖ్యంగా నేను జీఎస్ఐ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాజు గారిని అభినందిస్తున్న. నరసింహరాజు గారు చాలా చక్కగా యాక్టివిటీస్ చేశారు. ఈ వారు కూడా చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మధ్యలో మరి ఎలైట్ క్లబ్ శ్రీలత గారు వారి యొక్క సొంత హెయిర్ ఎవరికైతే తో బాధపడుతున్నటువంటి పిల్లలకు బాల్ హెడ్ అవుతుంది కనుక వారికి విగ్గు కోసం పనికొస్తుందని ఇచ్చారు. చాలా ఎక్సలెంట్ యాక్టివిటీ. ఇది మోటివేట్ చేసిన రాజు గారికి ప్రత్యేకమైన అభినందనలు. మరి ఏం చేయొచ్చు చైల్డ్‌హుడ్ క్యాన్సర్‌లో అంటే ఒక చైల్డ్‌హుడ్ క్యాన్సర్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి, ఇప్పుడు చేయలేము ఆఫ్టర్ కోవిడ్. అలాగే ఒక యాక్టివిటీ స్కూల్ క్యాన్సర్ హాస్పిటల్‌కెళ్ళి అక్కడ ఒక యాక్టివిటీ మనం టేకప్ చేయొచ్చు. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ మనం దత్తత తీసుకొని వారికి అయినటువంటి డబ్బులు మనం ఖర్చు పెట్టొచ్చు. లేదా క్యాన్సర్ హాస్పిటల్‌లో ఫెసిలిటీస్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ మనం చేసాం. అలాగే క్యాన్సర్ అవేర్‌నెస్ రన్, 2K రన్ కూడా మనం మారథాన్ రన్ కూడా టేకప్ చేయొచ్చు. బహుశా ఈ మంత్‌లో కూడా ఒక ఆర్గనైజేషన్ గ్రేస్ ఫౌండేషన్ వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు. సో దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ కావచ్చు. అలాగే క్యాన్సర్ క్యాంప్స్ కమ్యూనిటీస్‌లో ఆర్గనైజ్ చేయొచ్చు. లేక వారికి కావాల్సిన పుస్తకాలు, మెటీరియల్, టాయ్స్, పెయింటింగ్ మెటీరియల్, గేమ్స్ అన్నీ కూడా హాస్పిటల్‌లో ఇయ్యొచ్చు. అలాగే వారికి కావాల్సిన హ్యాట్స్, క్యాప్స్, హెడ్ షేవ్స్, బ్లాంకెట్స్ కూడా ఆ క్యాన్సర్ పిల్లలకు మనం అందివ్వగలిగితే చక్కటి సేవా కార్యక్రమాలు అవుతున్నాయి. సో ఈ Srinivas రకంగా garu, will you please wind up? సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you very much. Rajendra Prasad. ధన్యవాదములు సార్. గ్లోబల్ కాసెస్ పైన చాలా చక్కగా వివరించారు సార్. డయాబెటిక్, హంగర్, క్యాన్సర్, ఎన్వైరన్మెంట్, విజన్ అనే 5 మేజర్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలో చెప్పారు సార్. ఎనర్జీ కన్జర్వేషన్ గురించి తీసుకునే వినూత్న కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. మోటివేషనల్ టాక్ అనే అంశంపై లైన్ ఏ సుధాకర్ రెడ్డి గారు, ఎండి 316 కాన్స్టిట్యూషన్ చైర్పర్సన్ మాట్లాడాలని కోరుతున్నాను సార్.
థ్యాంక్ యూ రీజన్ చైర్పర్సన్ రాజేంద్ర ప్రసాద్ గారికి. ఐ ఆడిబుల్? వినిపిస్తుందా అండి? Yes, please. Go ahead, Sudhakar Reddy garu. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా సంతోషం మరొకసారి టు జాయిన్ యువర్ డిస్ట్రిక్ట్ డైనమో రీజియన్ ఈరోజు చక్కగా నిర్వర్తిస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవటం, ప్రిసైడ్ చేస్తున్నటువంటి రీజన్ చైర్పర్సన్ రాజేంద్ర ప్రసాద్ గారికి, ద చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ఈవినింగ్ ప్రోగ్రామ్ పెద్దలు, a leader with known for philanthropic nature, దాతృత్వానికి మారుపేరు, మనందరికీ మార్గదర్శకులు బాబురావు గారికి, అలాగే ఈ కార్యక్రమాలన్నీ వినూత్న రీతిలో మరి తన యొక్క ఆలోచనతో చక్కగా మీ డిస్ట్రిక్ట్లో అనేక డిఫరెంట్ ప్రోగ్రామ్స్, లీడర్షిప్ ప్రోగ్రామ్స్ని బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ సీనియర్ క్యాంపెయినర్, సీనియర్ లీడర్, ఫ్యాకల్టీ నాగరాజ్ గారికి, మై గుడ్ ఫ్రెండ్, ఐ మస్ట్ బిఫోర్ దట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సూర్యరాజ్ గారు చాలా చక్కటి సందేశం ఇచ్చారు. ఈ మధ్య కూడా ఈ మధ్య చూశాను ఒక ప్రోగ్రాంలో. సూర్యరాజ్ గారికి, మై గుడ్ ఫ్రెండ్ జిఎస్టీ మల్టిపుల్ కోఆర్డినేటర్ మామిడాల శ్రీనివాస్ గారికి, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడే చక్కటి ది ప్రాక్టికల్ మెసేజ్ ఇచ్చినటువంటి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీనివాస్ గారికి, యాజ్ వెల్ యాజ్ మరొక ఫ్యాకల్టీ లీడర్షిప్ ట్రైట్స్ గురించి ఎంతో చక్కగా విశదీకరించినటువంటి విజయలక్ష్మి గారికి, ఐ కుడ్ ఏబుల్ టు సీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సునీత ఆనంద్ గారికి, ఈ రీజియన్లో ఉన్న లైన్ మిత్రులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్. నాగరాజు గారు కరెక్ట్గా నాకు ఒక 25 నిమిషాలు ఇచ్చినట్లున్నారు. ప్రాబ్లీ ఒక 2-3 మినిట్స్ అటు ఇటుగా విత్ యువర్ పర్మిషన్. ఫ్రెండ్స్, వెనెవర్ వి వుడ్ లైక్ టు షేర్ సర్టన్ థింగ్స్, మనసు విప్పి కొన్ని మాటలు చెప్పుకోవాలనిపిస్తుంది. మీ అందరూ అన్ని అంశాలు తెలిసిన వారే. దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఓన్లీ మెంట్ టు ఫర్దర్ మరొకసారి మీలో ఉన్నటువంటి ఆ సంక్షిప్తమైనటువంటి అంశాల్ని వెలికి తీసే కార్యక్రమం. సరే, నన్ను మోటివేషన్ టాక్ మీరు ఒక మంచి సందేశం ఇవ్వండి అని నాగరాజ్ గారు కోరినప్పుడు, ఐ ఫెల్ట్ దట్ ఐ నీడ్ టు టాక్ సంథింగ్ ఆన్ డిస్కవరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లీడర్. అసలు ముందు మనలో మన సంగతి ఏంటి, హౌ డు యూ మనల్ని మనం సంస్కరించుకోవాలి, ఈ అంశాల గురించి కాస్త తెలియజేస్తే బాగుంటుందని ఈరోజు ఆ టాపిక్ను టేకప్ చేయటం. ఫ్రెండ్స్, వీ ఆల్ షుడ్ నో వాట్ ఈజ్ అవర్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితం యొక్క సంబంధాలు, ఈ జీవితం యొక్క ఇంపార్టెన్స్. ప్రాబ్లీ యూ ఆల్ ఫీల్, సార్ ఇప్పుడు మనం ఆల్రెడీ వీఆర్ ఇంటూ మిడిల్ ఏజ్ ఆర్ మేబీ ఇంకా ఏజ్లో పెద్దవాళ్ళం, ఇప్పుడు మేము ఇంపార్టెన్స్ తెలుసుకునే ఏంటి సార్ వాట్ వీ కెన్ ఏబుల్ టు డూ. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు మనం జీవించామని కాదు, ఎంత మంచిగా జీవించామనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క నిమిషాన్ని మనం యొక్క అడుగును మనం సవరించుకొని ముందుకెళ్తే ఆ ఆస్వాదించే అంశాలు ఇట్స్ డిలైట్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మన జీవితానికి ఏ విధంగా మనం అనుసంధానం అయి ఉన్నాం, హౌ డు యూ గాట్ కనెక్టెడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ లైఫ్ ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో. అండ్ టు లీడ్ యువర్ సెల్ఫ్, అలాగే ఇతరులతో ఏ విధంగా మనం మన యొక్క సంబంధాలు కొనసాగించాలి, అండ్ ఆల్సో ది లైన్స్ ఆర్గనైజేషన్. దీస్ ఆర్ ద సర్టన్ ఏరియాస్ వేర్ వి విల్ ట్రై టు look into. The first and foremost thing, you have to connect yourself with your own life. అనంత కోటి జీవరాశుల్లో అత్యుత్తమమైన జన్మ మానవ జన్మ. వి ఆర్ ఆల్ అవేర్ ఆఫ్ ఇట్. అటువంటి చక్కటి మానవ జన్మ ప్రపంచంలో భగవంతుడు మనకు ప్రసాదించినప్పుడు ఆ జీవితానికి సార్థకత ఏ విధంగా ఉంది, వాట్ వీఆర్ డూయింగ్. పుట్టినవారు ప్రతి ఒక్కరూ పరమపదించక తప్పదు. ఇన్ ద జర్నీ ఆఫ్ దిస్ లైఫ్, మేబీ 70 years, 60, 70, 80, మనం ఈ జీవితంలో ఎంతకాలం జీవించాము మనం అని కాకుండా ఆ జీవితానికి ఏ విధంగా మనం సార్థకత సాధించామనేది వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దట్.
చక్కగా చెప్పారు ఇందాక విజయలక్ష్మి గారు సటన్ మా నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉండాలి. ఐ జస్ట్ వుడ్ లైక్ టు గో అదర్ వే రౌండ్. మనలో సంక్షిప్తమైనటువంటి అలా నాయకత్వ లక్షణాలు ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ మీటింగ్ వీ వుడ్ హాడ్ ఎ గుడ్ ఇంటరాక్షన్, చక్కగా అందరం మాట్లాడుకునేవారు. ఫ్రెండ్స్, ఆర్ యు నాట్ లీడర్స్? యు ఆర్ ఆల్ ద లీడర్స్. మీరందరూ నాయకులు. ఈరోజు కుటుంబ పరంగా కానీ ప్రొఫెషనల్గా మరి మీరు అవన్నీ ఎక్సెల్ అయ్యి సమాజ సేవలో చక్కగా సమాజంలో ఉన్న అర్థులకు మీ యొక్క సేవా హస్తాన్ని అందిస్తూ అకుంఠిత దీక్షతో మరి పునీతులు అవ్వాలని చెప్పి యూ ఆల్ జాయిన్ దిస్ గ్రేట్ ప్లాట్ఫామ్, వండర్ఫుల్ ప్లాట్ఫామ్, హైలీ క్రెడిబుల్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్. మరి అటువంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన మనం అందరం డెఫినెట్లీ యువర్ ఆల్ ప్రూవన్ లీడర్స్. అయితే we have to understand as a leader where we are. The first and foremost thing, we should know, we should understand what I am, where I am, what is my life. And once you start, ఎప్పుడైతే మన గురించి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తామో, ఎప్పుడైతే మనల్ని మనం సంస్కరించుకోవటానికి ప్రయత్నం చేస్తామో, you will be the winner. ఈ జీవితానికి మీరు చక్కటి మీ జీవిత విధానం ఎంతో చక్కగా సాగుతుంది, విజయ పదంలో సాగుతుందంట నిస్సందేహంగా తెలియజేయగలరు. ఫ్రెండ్స్, ఐ మస్ట్ షేర్ విత్ యూ సర్టన్ థింగ్స్ లైక్ హూ యామ్ ఐ, వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐ వాంట్ టు డూ, యామ్ ఐ ఇన్ ద రైట్ పాత్, వాట్ డూ ఐ లవ్ ఇన్ మై సెల్ఫ్. ఇవన్నీ మనల్ని మనం ప్రశ్నించుకుంటే we'll get the great answers. Actually, my question to every one of you, how many of you మనం ఆలోచించుకుంటూ ఒక్కసారి తరచి మన గురించి ఎంతమంది ఆలోచించుకుంటున్నాం? ఏదో జీవితం సాగుతుంది, యూనో, బాల్యము, యవ్వనము, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. ఈ ప్రయాణంలో పరుగు పందెంలో మనిషి ముందుకు వెళ్తూ when you look back what you are, where you are, how you are, you will get the answer. ఒక్కసారి మన గురించి మనం ఆలోచిస్తే మన ఏం చేస్తున్నాం, వేర్ వీఆర్, వాట్ ఈస్ అవర్ ప్రెజెంట్ స్టేటస్, మనం గతంలో ఏం చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనే ఈ అంశాలను ఆలోచిస్తే యూ హ్యావ్ టు స్పెండ్ ద క్వాలిటీ టైం విత్ యువర్ సెల్ఫ్. ఇది ఒక్కోసారి గమనిస్తే చాలా మంది మిత్రులతో నేను మాట్లాడుతున్నప్పుడు ఐ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఏదో సాగిపోతుంది జీవితం, అలా ముందుకు వెళ్ళిపోతున్నాం, కానీ ఆర్ వి ట్యాపింగ్ అవర్ ఓన్ సెల్ఫ్? మన గురించి మనం అర్థం చేసుకుంటున్నామా? ఆర్ వి అండర్స్టాండింగ్? ఆర్ సమాజం కోసం మనం బతుకుతున్నామా? మన కోసం మనం సమాజ సేవలో వెళ్ళే ముందు మనల్ని మనం సంస్కరించుకొని మన యొక్క బాగోగులు చూసుకొని చక్కగా ముందుకు వెళ్తున్నామా అని ఆలోచించడానికి every one of us, you need to spend the quality time with yourself. And to tell you who is the best friend in this world and how do you know? మీ గురించి మీకు బాగా తెలిసేది ఎలాగా? Who can judge you the best? Do you think that మన పేరెంట్సా? మన గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరు? మన బాగోగులు కావాల్సినటువంటి మన మెంటార్సా? మన గురించి ఆలోచించే పెద్దలా? మన టీచర్సా? మన ఫ్రెండ్సా? హూ కెన్ జడ్జ్ యూ ద బెస్ట్? మీ గురించి చక్కగా చెప్పగలిగేటటువంటి వ్యక్తులు ఎవరు? వీళ్ళందరూ చెప్పగలరా? ద బెస్ట్ పార్ట్ ఈస్ నోబడీ ఈజ్ యాజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ యాజ్ యూ ఆర్ టు యువర్ సెల్ఫ్. యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీకంటే ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు. హూ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ ఇన్ దిస్ వరల్డ్? మంచి స్నేహితుడు ఎవరు అని ఒక్కసారి ఆలోచిస్తే it is you. It is your own will. మన మనసు. This is what you need to understand. Are we in line with our heart and mind is in line with us? మనం ఏదైతే మన హార్ట్ చెప్తుందో, ఏదైతే మన మనసు చెప్తుందో, మన మనసుకి మన మైండ్కి is that connection is in proper way or not? We need to check it. ఇది చాలా మందిలో మిస్ అవుతుంటది లింక్. ఒక్కొక్కసారి అవసరం ఉన్నా లేకున్నా కొన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు అయినప్పుడు మనము we know what our will says.
మన మనసులో ఏముందో తెలుసు, కానీ వీ టాక్ సంథింగ్ డిఫరెంట్, థింకింగ్ దట్ ఎదుటి వారిని లేకుంటే ఆ పరిస్థితిని ఇబ్బంది పెడుతున్నాం అని మనం ఆలోచిస్తాం, కానీ అట్ ది సేమ్ టైం ప్యారల్లీ మనం మర్చిపోతున్నాం వీఆర్ బర్డనింగ్ అవర్ ఓన్ హార్ట్. లోపల ఒకటి బయటకు ఒకటి. వెన్ యూ స్టార్ట్ స్పెల్లింగ్ అవుట్, యువర్ మైండ్ స్పీక్ సంథింగ్, యువర్ హార్ట్ సేస్ సంథింగ్, అండ్ యు ఆర్ అట్ ది లూజింగ్ ఎండ్. You had to be careful in handling your own will. Friends, ఇవాళ చక్కటి అంశాలు తెలుసుకుంటున్నాం. Knowing others is intelligence and knowing yourself is a true wisdom. La Tzu, ఆయన చైనీస్ ఫిలాసఫర్, 600 BCలో వారు అనేక ప్రబోధాలు చేశారు. చాలా చక్కగా చెప్పారు. Knowing others is intelligence and knowing yourself is true wisdom. ఇవాళ తెలుసుకున్నాయన్నీ ఇట్ ఈస్ అక్వైర్డ్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ తెలుసుకుంటున్నాం. బట్ ద ట్రూ విజ్డమ్ ఈజ్ యువర్ ఓన్, మీ తెలివితేటలు. ట్యాప్ యువర్ ఓన్ ఇంటర్నల్ విజ్డమ్. మనమందరం తెలియగల వాళ్ళమే. ద ఓన్లీ ఈజ్ హౌ వీ కెన్ షార్పన్ దెమ్. అది ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటా అంటే ఐ టెల్ యూ ఇట్స్ సో డిలైట్ఫుల్ ఫ్రెండ్స్. యూ విల్ గెట్ దట్ ఎనర్జీ. సంస్కరించుకోవటం, మాస్టరింగ్ అదర్స్ ఈజ్ ద స్ట్రెంగ్త్. ఇతరులు మనం సంస్కరించడానికి ప్రయత్నం చేస్తే అవసరం కూడా అది మనకు బలం. కానీ వెన్ యూ స్టార్ట్ మాస్టరింగ్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం సంస్కరించుకుంటే దట్ ఈస్ యువర్ ట్రూ పవర్. దిస్ ఇస్ వాట్ La Tzu said. So before going somewhere, we need to understand we have to master ourselves, my dear friends. You have to understand yourself, where you are. You have to understand what is your confidence level. Life is not about finding yourself. ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు మనం అందరం ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. ఇట్స్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్. అందరికీ అన్ని స్టేజ్లు క్రాస్ అవ్వాల్సిందే. యూ హ్యావ్ టు క్రియేట్. లైఫ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. వై వీఆర్ టాకింగ్ అబౌట్ ఇవాళ బాబురావు గారి నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం? హీ ఈస్ ద ఫిలాంథ్రపిక్ పర్సన్. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. యాజ్ ఎ లీడర్, he donates first, he contributes first, and then he will go further. We'll ask every line friends to contribute. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం, కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. అలాగే సో మెనీ ఆఫ్ యువర్ లైన్ ఫ్రెండ్స్, అసాధారణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు ఈవెన్ ఆన్ దిస్ జూమ్ ప్లాట్ఫామ్ మీరందరూ చక్కగా మీకు యూ మైట్ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. యూ మైట్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ లాట్ టు ద సొసైటీ. దిస్ ఈస్ వాట్ యూ నీడ్. యూ హ్యావ్ టు క్రియేట్, యూ హ్యావ్ టు బ్రాండ్ యువర్ సెల్ఫ్, whoever it may be. Not only the question of contributions, it's the question of your own, your time, your talent, your treasure. Whichever is possible, భగవంతుడు మనకి ఇచ్చిన వాటిలో మనం ఏమి ఇస్తున్నాం, ఇట్స్ రెసిప్రోకల్. ఇంకోటి కూడా చెప్తాను, ఈ జీవితానికి ఆల్ ద సీనియర్ క్యాంపెయినర్స్ దే నో ఇట్ దట్ వాట్ ఎవర్ యూ గివ్ విత్ దిస్ హ్యాండ్ ఇట్ ఈస్ రెసిప్రోకల్, ఇట్ విల్ కమ్ టు ద అదర్ హ్యాండ్. అది మనకి మన కుటుంబానికి శ్రీరామ రక్షణ. ఇట్ కమ్స్ ఇన్ ద అదర్ వే రౌండ్. ఈవెన్ దో ఇట్ ఈస్ అ నిస్వార్థమైన సేవ, అన్సెల్ఫిష్ సర్వీస్ అన్నప్పటికీ somehow it will try to come to us. This is what we need to understand, this life philosophy. Every senior line has, they have got it, they have experience with this. వాళ్ళందరికీ ఇవందరూ మరి చాలా మంది ఉదాహరణలు ఇవన్నీ, they got experience with this type of situation. కాబట్టి we need to live, we need to learn how to lead the life, and we need to know ఎలా మన జీవితాన్ని మలుచుకోవాలి. అండ్ హౌ డు యూ క్రియేట్ అవర్ ఓన్ లైఫ్. మన జీవితానికి ఆ సార్థకత ఏ విధంగా, ఒక ఇండివిజువల్గా నాకు వాట్ ఈస్ మై ఓన్ బ్రాండింగ్, ఏంటి సమాజానికి నేనేమి ఇచ్చానని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. హ్యావ్ దట్ లాంచ్ ప్యాడ్ ఆఫ్ యువర్ లైఫ్. హౌ డు యూ గో విత్ దట్ రాకెట్ లాంచ్ ప్యాడ్? లైఫ్కు లాంచ్ ప్యాడ్ ఈజ్ అవసరం మనకి. We talk several times about self analysis. మన గురించి మనం తెలుసుకోవాలని నేను కూడా చెప్తున్నా ఇప్పుడు. సంస్కరణ, మన గురించి మనం, what do you mean by self? The union of body. మన హెడ్ నుంచి టో వరకు మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావోద్వేగాలు, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క ప్రేరణలు, మనుషులు మనలో కలిగేటటువంటి ప్రేరణలు, ఇవన్నీ దే కాన్స్టిట్యూట్ అన్ ఇండివిజువల్. వారికి ఒక ప్రతి మనిషిలో ఉంటాయి. దిస్ ఈస్ హౌ యు ఆర్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద రైట్ ట్రాక్. ఆర్ వి వీటన్నిటిని, యువర్ థాట్స్ ఆర్ యువర్ ఫీలింగ్స్ ఆర్ యువర్ ఎమోషన్స్ ఆర్ మనలో ఉన్నటువంటి ఆ ప్రేరణలు
అవన్నీ ఇన్ రైట్ వేలో రైట్ ఆలోచనతో ఒక ప్రాపర్ థింకింగ్తో మనం వెళ్తున్నామా లేదా, దట్స్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్. యూ హ్యావ్ టు లుక్ అట్ యువర్ ఓన్ స్వాట్ అనాలిసిస్. మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, వీక్నెస్, మన ఆపర్చునిటీస్, థ్రెట్స్, ఇవన్నీ చేయాలంటే ఏంటి, వేర్ యు ఆర్, వాట్ యు నీడ్ టు డూ, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ మైండ్ సెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఈ సొసైటీలో the question of balancing your own mindset is very, very important. Open up yourself, open the chip, try to understand. You need to question yourself. You need to question your own belief. Prati manishiki nammakalu untayi. Aa nammakalni you need to question yourself. Are they in the right way? You have to understand what is your willpower. మరి మీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని కన్సాలిడేట్ చేసుకుని బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆచరణలో పెట్టేటప్పుడు, ఏదో ఒక అంశం తీసుకుని ఆచరణలో పెట్టేటప్పుడు ఆ ఆత్మవిశ్వాసం తునికిసలాడాలి ప్రతి మనిషిలో. దట్స్ వేర్ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ స్ట్రాంగ్ ఈజ్ యువర్ విల్. దట్స్ వేర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. మనందరికీ తెలిసిందే, ఆల్ ది స్పేసెస్ ఆఫ్ లైఫ్ మనం ఎంత జస్టిఫై చేస్తున్నాం మన ఫ్యామిలీకి, హౌ వీఆర్ జస్టిఫైయింగ్ మనం తీసుకున్నటువంటి మన ప్రొఫెషన్ ఏం చేస్తున్నాం, మనం తీసుకున్నటువంటి అసైన్మెంట్ ఏం చేస్తున్నాం లైనిజంలో, అండ్ వేర్ వీఆర్, ఆర్ వీ జస్టిఫైయింగ్ దట్? ప్రెసిడెంట్, జెడ్సీ, ఆర్సీ, అప్ ఇన్ ద హైరార్కీ, ఏ పొజిషన్ తీసుకున్నా ఆ పొజిషన్ మనం ఆర్ వీ జస్టిఫైయింగ్ దట్? దట్స్ వేర్ యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్ అండ్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. అండ్ వెన్ వీ అబ్జర్వ్ యువర్ ఓన్ బిహేవియర్, when you observe your own things, are you aggressive? Are you creating the positive things? Because మానవ జీవితంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు మనం చాలాసార్లు చూస్తుంటాం. సర్టన్ టైమ్స్ వీ డూ అట్టర్, మనమే చెప్తూ ఉంటాం. మనం కొంతమంది ఉంటారు, దే విల్ బి కాన్స్టెంట్ క్రిటిక్స్. యూ టాక్ యూ ది బెస్ట్, ఆర్ యూ డూ ఇన్వాల్వ్ అండ్ డూ ద బెస్ట్. దాంట్లో ఏ తప్పులు ఉందో చూడటానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. As a leader, as a good individual, before the leadership, as an individual, create that positive vibes. That gives you enormous energy. మనలో ఎంతో శక్తిని ఇస్తుంది. ఎప్పుడైతే మనిషి మన సరౌండింగ్స్, మన యొక్క చర్య, అడుగు ఆ పాజిటివ్నెస్తో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో, దట్ గివ్స్ యూ ఎనార్మస్ ఎనర్జీ. మన బిహేవియర్ ఆ స్థిత ప్రజ్ఞతతో వెళ్ళాల్సి ఉంటుంది. సిచ్యువేషన్ను బట్టి, అవసరాన్ని బట్టి ఎక్కడ ఏ విధంగా మన అడుగు ఉండాలి అని ఒక్కసారి ఆలోచించి ఆ చర్యలో మనం ఎప్పుడైతే భాగస్వాములు అవుతామో ప్రతి అంశంలో, అండ్ యూ విల్ బి ద విన్నర్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ యూ హ్యావ్ టు అడ్రస్ యువర్ ఓన్ ఎమోషన్స్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మేజర్ ఏరియా ఈజ్ మనిషికి ఉన్నది ఎగోయిజం. రిమూవ్ దట్ ఈ. ఎప్పుడైతే మీరు వీడియో కాల్, చాలా మందిని అంటుంటారు వీళ్ళు చాలా ఎగోయిస్టిక్ అండి, లేకుంటే ఆవిడ చాలా ఎగోయిస్టిక్. మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలి, మనిషి జీవితంలో శాంతంతో ఉండాలి, మనిషి జీవితంలో విజయపదంలో వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు రిమూవ్ దట్ ఈ. వెన్ యూ కట్ దట్ ఈ, దెన్ యూ విల్ గో ఇన్ యువర్ లైఫ్ స్మూత్లీ. యూ విల్ బ్లూమ్ లైక్ ఏ ఫ్లవర్ అండ్ దెన్ యూ విల్ జూమ్ లైక్ ఎ రాకెట్. అదర్ వే అరౌండ్ యూ విల్ గ్లూమ్ అండ్ డూమ్. జస్ట్ సాడ్ సిచ్యువేషన్. ఇఫ్ యూ అలౌ ద ఎగోయిజం, ఫ్రెండ్స్, it will go from harm, it will be a very harmful, and if you don't allow and you remove that E, you will be leading to harmony. Your life will be in a harmonious status. And if you follow the egoism, friends, it will swallow you. మింగేస్తుంది మనిషి. అనుమానమే అక్కర్లేదు. కాబట్టి ఎదుటి వారిని గౌరవించటం, ప్రతి ఒక్క వ్యక్తిలో మంచి అంశాలు ఉంటాయనే ఒక ఆలోచన విధానంతో ఏ విధంగా అయితే మనం వెళ్తే మన యొక్క కార్యాచరణలో మనం సక్సెస్ అవుతాం, మనం అనుకున్న లక్ష్యాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లుక్ ఫర్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ ద లైఫ్. డోంట్ బీ ఇన్ ద కంఫర్ట్ జోన్. ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. ఫ్రెండ్స్, ఇఫ్ వీ ఆల్వేస్ డూ వాట్ వీ హ్యావ్ ఆల్వేస్ డన్, వీ విల్ ఆల్వేస్ గెట్ వాట్ వీ ఆల్వేస్ గాట్. చేసిందే చేస్తే ద రిజల్ట్ విల్ బి సేమ్. బీ క్రియేటివ్, లుక్ ఫర్ సంథింగ్ డిఫరెంట్. జీవితంలో ఎప్పటికప్పుడు మనకు కూడా ఇట్స్ లైక్ ఆక్సిజన్, ఆ కొత్తదనాన్ని కోరుకొని ఆ కొత్త పందాలో వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. మనకు తెలిసిన అంశాలని ఏ విధంగా వీ హ్యావ్ టు బి క్రియేటివ్, వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ అని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో
ఆలోచించినప్పుడు మీలో ఇట్ గివ్స్ యూ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. You have to be like a transformation leader, not as a transaction leader. What do you mean by transformation leader? That's what I said. That's what Vijayalakshmi garu cheppindi. You have to be a visionary. You need to be like you need to have that loyalty, integrity. You have to have that creativity. You should know where to talk, what to talk, how to move. All your actions should be in a positive way. That's where the transformation leadership. Not like a transactional leader. Transactional leader, it's like by guidance. If somebody says do something, you will do it. That's a transaction leadership. And you have to be like as a leader beyond the leadership. You need to look into that. Lead yourself, lead others, and leading the organization important. And the very few important points is, as a leader, ఒక నాయకుడిగా క్లబ్ స్థాయిలో, జోన్ స్థాయిలో, రీజన్ స్థాయిలో ప్రతి లైన్ మిత్రుడు జీవితంలో సక్సెస్ సాధించిన వ్యక్తులుగా మీరందరూ యాజ్ అ లీడర్ యూ నీడ్ టు హ్యావ్ దట్ బిహేవియర్. మన యొక్క అడుగు, మన యొక్క చర్య ఎప్పుడైతే విత్ దట్ పాజిటివ్ వేలో వెళ్తాము, ఎప్పుడైతే ఒక పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్తాము, ఎప్పుడైతే ఒక రేషనల్ వేలో మన బిహేవియర్ని ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము, అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్ యాజ్ ఎ లీడర్. అండ్ ఆఫ్ కోర్స్ టైమ్ సెన్స్ ఇవాళ చాలా ఇంపార్టెంట్. కాలం ఎంతో విలువైనది. దెర్ ఇస్ ఎ చైనీస్ ప్రావర్బ్ అగైన్, an inch of gold is compared with an inch of time. కానీ గోల్డ్ మళ్ళా కొనగలం కానీ ఇంచ్ ఆఫ్ టైం మనం కొనలేం. దట్స్ వేర్ టైమ్ సెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్ సెన్స్ నాట్ ఓన్లీ ఫర్ ద పంక్చువాలిటీ, అపార్ట్ ఫ్రమ్ ద టైమ్ సెన్స్ ఆఫ్ అవర్ ఓన్, కాలం యొక్క విలువను తెలుసుకొని ప్రతి అడుగు వేయవలసిన అవసరం ఉంటుంది. మన యొక్క స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాలు ఏంటి, అండ్ హౌ డు యూ మూవ్ అహెడ్. దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు హ్యావ్ దట్ కామన్ సెన్స్ అండ్ మూవ్ అహెడ్ విత్ ద థింగ్స్ అండ్ prioritize yourself. Today, as an RC, as a JETC or a club president, what are your goals? ఆ లక్ష్యాలను ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి? ఇప్పుడున్న విపత్కర ప్రత్యేకమైన పరిస్థితుల్లో హౌ డు యూ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ దిస్ ఛాలెంజ్ ఇన్ టు సక్సెస్? దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ అండ్ యూ నీడ్ టు గో విత్ ద ఓపెన్ మైండ్. ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రధానమైనటువంటి అంశం, ఏ పరిస్థితుల్లో కూడా యూ నీడ్ టు లిజన్ అండ్ విత్ ద ఓపెన్ మైండ్. దాట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, హ్యావ్ దట్ క్లియర్, క్రిస్టల్ క్లియర్, గుడ్ విజన్. ఒక నాయకుడిగా మీ యొక్క పందా ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు, ఈ సంవత్సరం లక్ష్యాలు ఏంటి, హౌ డు యూ వాంట్ టు అచీవ్ యువర్ ఓన్ గోల్స్. క్లియర్ కట్గా యూ హ్యావ్ టు కమ్యూనికేట్ డౌన్ ద లైన్ ఆర్ అప్ ఇన్ ద హైరార్కీ. ఒక జెడ్సీగా మీరు క్లబ్ స్థాయి నాయకులకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఇస్ నా ఆలోచన. క్లబ్ ప్రెసిడెంట్స్ వాళ్ళ క్లబ్ యొక్క ఆలోచనలు ఇవన్నీ క్రోడీకరించి ఒక మేళవించి మీరు ఒక చక్కటి ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ డెవలప్ చేసి యూ నీడ్ టు టాక్ టు యువర్ రీజన్ చైర్, వారి యొక్క ఆలోచనలు తీసుకోవాలి. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు గో. యూ షుడ్ హ్యావ్ ద క్లియర్ విజన్. ఒక నాయకుడు కావాల్సిన ఒక క్లియర్ విజన్ ఉండాలి. అండ్ ద రైట్ డెసిషన్ ఇన్ ద రైట్ టైమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. Trustworthiness is another important. You have to manifest that honesty. Friends, this is very much essential element of any leader. You have to understand, ఒక జెర్సీగా మన జోన్లో 4 క్లబ్బులు ఉంటే, ఒక ఆర్సీగా 10, 12, 14 క్లబ్బులు ఉంటే, ద లీడర్స్ డౌన్ ద లైన్ షుడ్ వర్క్. హీఈస్ అవర్ లీడర్. తను మన కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఆ ఫెయిర్నెస్ యూ నీడ్ టు ఎగ్జిబిట్. యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ దట్ యువర్ హానెస్టీ. ప్రతి అంశంలో ఈ నాయకుడు మన నాయకుడు మన కోసం తను రెసిప్రోకేట్ అవుతున్నాడు, మనం కూడా పని చేయాలి అనే అటువంటి ఆ భావన కలగజేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. నెవర్ బి రిజిడ్. ప్రతి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మార్పులు సహజం. ఆ మార్పులు తగ్గట్టుగా వన్ నీడ్ టు బి ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్యాషన్, ఆ ఇచ్చ. ఇవన్నీ ఉన్న ఆ ఇచ్చ లేకుంటే, చేయాలనే తపన లేకుంటే యూ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ అదర్స్. వైవిధ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం. సో డైవర్స్ ఇండివిజువల్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని వారి యొక్క ఆలోచన పరిగణలోకి తీసుకుని మీరు వారి యొక్క ఆలోచనలతో పాటుగా ఏ విధంగా మనం ముందుకెళ్ళాలని యూ హ్యావ్ టు ఎంపథైజ్ యువర్ సెల్ఫ్. వారి షూస్లో మీరు పరకాయ ప్రవేశం చేయాలి. దిస్ ఇస్ వేర్ ఇవన్నీ ఎప్పుడైతే ఫాలో అవుతారో you will be then an outstanding successful leader in the assigned task. మీకు ఏదైతే ఇచ్చారో ఆ పొజిషన్స్ లో you will be successful. For example, let me tell about shall we have some questions from audience? Only 5 minutes is enough. Okay, right. Yeah, thank you, Nagaraj garu.
Thank you. So when you look at the leadership, the capacity to translate a vision into reality. అందుకని ధోనికి మీద చాలా లీడర్షిప్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వన్ ఆఫ్ ద టెస్ట్ ఇన్ 49th ఓవర్లో ఉన్నప్పుడు ఈయన 40 రన్లు కొట్టున్నాడు. టెండూల్కర్ ఈజ్ 91 runs వేర్ ధోని వాజ్ స్ట్రైకింగ్. ధోని చేయాలనుకుంటే 50 చేయొచ్చు హాఫ్ సెంచరీ ఫర్ హిస్ రికార్డ్, కానీ ఒక రన్ తీసుకొని మరి టెండూల్కర్కి ఇవ్వటం, టెండూల్కర్ కూడా ఏబుల్ టు ఫినిష్ సెంచరీ. దట్ ఈస్ వేర్ ద లీడర్షిప్. అట్లాగే ఒక గెస్చర్ లైక్ హీ హ్యాడ్ గివెన్ గెస్చర్ టు ది గంగూలీ. ఆయన ఏ రోజు అయితే క్యాప్టెన్సీ తీసుకున్నారో అదే రోజు రిటైర్మెంట్ తీసుకున్నారు. సో యాజ్ ఎ గెస్చర్ లాస్ట్ మినిట్లో he asked Ganguly to captain in the Nagpur test in 2008 where India has won against Australia. అది ఒక నాయకుడిగా పరిస్థితిని బట్టి you have to move ahead. You need to have that fine gesture, practical approach. These are all the things. Friends, your personal effectiveness is good only when your interpersonal effectiveness is good. అందుకనే జనరల్గా చెప్తుంటారు, ఒక పరిస్థితి లేదా ఒక అంశం తీసుకున్నప్పుడు ఒక్కోసారి మనము ఉన్నదానికంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంటాం. ద టిప్ 1 ఈస్ డోంట్ సీ ద థింగ్స్ వర్స్ దాన్ వాట్ దే ఆర్. నెంబర్ 2, టిప్ 2, ట్రై టు సీ ద థింగ్స్ ఉన్న పరిస్థితిలాగే అన్వయించడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ వాట్ రిక్వైర్డ్. మన యొక్క ప్రతి అంశంలో ఇవి ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ట్రై టు సీ ద థింగ్స్ బెటర్ దాన్ వాట్ దే ఆర్. ఫ్రెండ్స్, అందుకే మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జున్కి, యద్యద్దకారిత శ్రేష్ఠ తద్దత్ అవతారో జనరహు. లీడర్షిప్ ఎబిలిటీ ఇస్ నాట్ బై ఇన్స్ట్రక్షన్, ఇట్ ఈస్ బై ఇన్స్పిరేషన్. అయ్యా అర్జున, నేను రథాన్ని నడుపుతున్నప్పటికీ, నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పటికీ, ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ యుద్ధం చేయాల్సిన నువ్వు. ఇట్ ఈస్ యువర్ ఓన్ ఇన్స్పిరేషన్ ఈస్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ వన్ ఆఫ్ us should have that inculcation, internal feeling. You need to develop yourself. I want to be one of the perfect personality in this world. ఒక చక్కటి జీవన విధానంతో ముందుకెళ్ళాలి, ఒక మంచి నాయకుడిగా ఎదగాలని మనలో ఆ తపన ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, Amitabh Bachchan, when he attended for All India Radio, he has been rejected because of his voice. అదే వాయిస్ వల్ల ఇవాళ he has become superstar, just like our Gandhi. And then positional power, people will say that Abhishek Bachchan, Amitabh Bachchan koduku antaru gani nobody will say Amitabh Bachchan is father of Abhishek Bachchan. There is a difference. Just like that, I just would like to sum up, friends. You had to 3 hats of Lions District: be the good motivator and be the perfect counselor and communicate yourself. This is all I can say. Nail the past, be as a visionary, charismatic and transformation leader. You will be successful. We do lead by being a corporate. We do not lead by corporate professional or institution. We lead by oka manavata vadanto manam samaja sevalo manam andaram punitulodam. This is what all I can say. Be the transformation leader. Enjoy the fellowship, enjoy the friendship, involve yourself at various levels, acquire the knowledge. చక్కగా ఎదుటి వారితో మమేకమై కార్యక్రమాల్లో భాగస్వాములు కండి. And you will be successful and you will flourish not only in Lionism. ఎప్పుడైతే ఇవన్నీ మీరు తెలుసుకుంటారో ఇక్కడ, you will also successful in your own life. This is what every one of us experience. So with this small motivational talk, I wish you all the best. Leave your footprints and exhibit that agility and aim for long lasting effort. And you will be successful, my dear friends. All the best. Thank you very much. రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక నిమిషం తీసుకోవచ్చా? రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక నిమిషం మాట్లాడతాను నేను. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. So I must, on behalf of the entire district, thank Lion Sudhakar Reddy for coming to our district and then making this very, very impressive, touching presentation and then giving us some insights into leadership and also the art of knowing ourselves. Thank you very much. I know you were busy when I called you, and in fact reaching you was very difficult. Despite after making 2 or 3 attempts, I could reach you both on WhatsApp and on mail. So thank you very much for this wonderful session. Thank you for being with us in 320D, and we look forward to a longer, closer, more intimate association with you. Thank you. Over to Rajendra Prasad. ధన్యవాదములు సార్.
డిస్కవరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లీడర్ గురించి మరియు ఎన్ని సంవత్సరాలు జీవించమన్నది కాదు, జీవితానికి సార్థకత ఏమిటన్నది గొప్పదని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. కావున ఎవరైనా లైన్ మిత్రులు వారి వారి ప్రశ్నలు నివృత్తి చేసుకోవాలని కోరుతున్నాం సార్. There is a message of appreciation from Janakiram. చాలా ఉపయోగకరమైన అదనంగా సమాచారాన్ని అందివ్వగలిగిన విషయాలు తెలిపి వ్యక్తిత్వాన్ని మానవత్వాన్ని తట్టి లేపారు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని ప్రశ్నలు అడగొచ్చండి. If you raise your hand and show your hand like this, we'll unmute you. Or you can go to the chat box and Mara Suresh garu kuda upanyasam chala bagundani cheptunnaru. Anita garu antunnaru excellent and impressive speech. ఎవరైనా ఒక 2 minutes టైం ఉంది. ఎవరైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. యూ కెన్ ఆస్క్ ఎనీ వన్ ఆఫ్ ద స్పీకర్స్. ఇంతకుముందు మాట్లాడిన 3-4 ఎవరికైనా ఏ ప్రశ్న అయినా మీకు అడగొచ్చు, వాళ్ళే జవాబిస్తారు. I think Rajendra Prasad garu, maybe you can invite the other speakers in case there are any, or maybe you can conclude. ఓకే సార్. రామకృష్ణారెడ్డి గారు VDG1 గారు ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాం సార్. Good evening everybody. Namaste. Am I audible, sir? Yes, please go ahead. It is a really one of the best, I can say, program that to Dynamo, that to GLT is conducting. We are very much impressed about the messages, the motivation lecture he has given. It has impressed a lot. Really, we have to learn many things. That too, when you change yourself, then only things can happen better way, which he has given a very good guiding line, principles. So I thank Sudhakar Reddy garu for giving us a very good, and it will be deciding our future, our leadership qualities, also development of our future leadership and motivating others. First, motivate yourself. You know what you are, then understand others, and then just take a forward step. That is the proceed further. This is the what he has given. It is really very, very useful to all the line leaders, and we are very thankful for arranging such a very, very good program. So thank you for giving this opportunity. Also, I thank Nagaraj garu and also Region Chairperson Rajendra Prasad garu, and making such a very, very good platform for the really motivating all the lines for future programs. Thank you, sir. థ్యాంక్ యూ సార్. PDG సునీతానంద్ గారు మాట్లాడాలని కోరుతున్నాం సార్. వినిపిస్తుందండి? Yes. ఆర్సీ లైన్ రాజేంద్ర ప్రసాద్ గారు, గవర్నర్ లైన్ సూర్యరాజ్ గారు, టుడేస్ మోటివేషనల్ స్పీకర్ MD 316 కాన్స్టిట్యూషన్ చైర్పర్సన్ లైన్ సుధాకర్ రెడ్డి గారు, చీఫ్ గెస్ట్ LCIF ఏరియా లీడర్ లైన్ G బాబురావు గారు,
other dignitaries on this virtual platform and all other participants. మనము ఇతరులకు సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకి ఇవ్వడమే తెలుసు, మంచి మనుషులు కూడా అంతే. ఇతరులకు సహాయం చేయడం తప్ప వారి స్వార్థం కొరకు ఎప్పుడు ఏమీ ఆశించరు. అదే లైనిజం లక్ష్యం. నలుగురు అందరు స్పీకర్లు చాలా బాగా మాట్లాడారు. సుధాకర్ రెడ్డి గారు అసలు ఎన్ని విషయాలు చెప్పారంటే చాలా మోటివేట్ చేశారు. నేను అనుకుంటాను అన్ని 112 క్లబ్బులు కూడా మా డిస్ట్రిక్ట్ లో చాలా బాగా పనిచేసి మా డిస్ట్రిక్ట్ ఒక మంచి పేరు, ఆర్గనైజేషన్ కూడా ఒక మంచి పేరు తెస్తారని నేను అనుకుంటున్నాను. ఈ లైనిజం లో మనకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఆపర్చునిటీస్ ని మీరు ఉపయోగించుకోండి, సక్సెస్ కండి మీ పనులలో. दीपक बोलता नहीं, उसका प्रकाश परिचय देता है. ठीक उसी प्रकार आप अपने बारे में कुछ न बोले, अच्छे कर्म करते रहो, वही आपका परिचय देंगे. I congratulate and wish all the best to all the participants and all the members of season clubs. Thank you very much for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ మేడం. పీడీజీ గంప రమేష్ గారు మాట్లాడాలని కోరుతున్నాం. గంప రమేష్ గారు లేరనుకుంటాను, వెళ్ళిపోయారు అనుకుంటాను. అమర్నాథ్ గారు, జిఎంటి కోఆర్డినేటర్ గారు అమర్నాథ్ రావు గారు మాట్లాడాలని కోరుతున్నాం సార్. Hello. Hello. Yes, Amar, go ahead. Anyway, చాలా చక్కటి వర్క్ షాప్ ను నిర్వహించినందుకు రాజేంద్ర ప్రసాద్ గారికి, సహకరించిన నాగరాజ్ గారికి అభినందనలు తెలియజేస్తూ దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మెంబర్స్ కి అందరికి తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ అనడా. థ్యాంక్ యూ సార్. నరసింహరాజు గారు జిఎస్టి కోఆర్డినేటర్ మాట్లాడాలని కోరుతున్నాం. Namaste to all of you. Presiding officer and today's guests in this virtual meeting. This meeting was very much wonderful, and the speakers were excellent, where they have given motivational speeches to all the Lions, and I request all the Lions club officers of this region to do wonderful activities, and I request all the club officers to participate tomorrow and conduct teachers honoring virtually. Thank you for giving this opportunity. Thank you, sir. District Secretary Mari Praveen garu maatladalani korutunnam sir. Good evening, everyone. Presiding Officer Rajendra Prasad garu, today's Chief Guest Baburao garu, and other friends, Lion friends. Indeed, a very great evening. మొన్న రీటచ్ ప్రోగ్రామ్ కి సుధాకర్ గారు వచ్చినప్పుడు ఆయన 2 minutes మాట్లాడితేనే ఇంకా వినాలి అనిపించింది. అండ్ ఇవాళ 25 minutes పైన మాట్లాడినా కూడా ఇంకా అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. వండర్ఫుల్ మెసేజ్ సార్, అండ్ వి ఇండీడ్ లెర్న్డ్ a lot and we are really looking forward to hear you more. I once again congratulate Rajendra Prasad garu and other team members from this particular region for making this program a grand success. Thank you. Thank you, sir. జెడ్సీ అనితా సంజీవ్ రెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాం సార్. గుడ్ ఈవినింగ్ సార్. చీఫ్ గెస్ట్ బాబురావు సార్ గారు మరియు గవర్నర్ గారు, సుల్తానంద్ మేడం, రామకృష్ణారెడ్డి సార్ గారు, గంధారి శ్రీనివాస్ సార్ గారు, మరియు ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇచ్చిన నలుగురు ట్రైనర్స్ కి అందరికీ, రీజన్ లో ఉన్న ఆ లైన్ మెంబర్స్ కి అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు గంధాని శ్రీనివాస్ గారు, విజయలక్ష్మి మేడం మరియు మామిడల శ్రీనివాస్ సారు మరియు సుధాకర్ రెడ్డి సార్ గారు ఎక్సలెంట్ అండ్ ఇంప్రెసివ్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇకపోతే క్లబ్ లో ఉన్న అందరు మెంబర్స్, పిఎస్టీస్, జెడ్సీస్ అందరూ
వారు చెప్పిన సూచనలన్నీ తూచా తప్పకుండా పాటించి మన డిస్ట్రిక్ట్ 320Dకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రీజనల్ సెక్రటరీ ప్రమోద్ గారు. రాజేంద్ర ప్రసాద్ ఒక్క సెకండ్, మనకు ఒక 3 minutes టైం ఉంది. ఈ 3 minutes లో ఇంతకు ముందు మైక్ లో ఎప్పుడు మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చేయొద్దండి. ఎప్పుడు వర్చువల్ మీటింగ్ లో కానీ రియల్ మీటింగ్ లో కానీ ఇంతవరకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు. ఎవరైనా సరే చేయొచ్చు, చూపించండి ప్లీజ్. ఉషా, you spoke many times. No, not Usha. Sir, I just enable so they can just unmute themselves and speak. You can మీరే అన్మ్యూట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఎవరు చేయకపోతే నేను ఇక్కడ ఎవరిని చూస్తాను. Okay. ఇంకా ఆశా నిమ్మగడ్డ గారు. ఆశా నట ఎవరు రిక్వెస్ట్ అండి. ఆశా గారు మీరు 30 seconds మాట్లాడాలి. From Jubilee Hills Club. From Jubilee Hills Secretary. Public demand. మీ మాట వినపడట్లేదు, కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మీకు ఎలా అనిపించింది ఈ రోజు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి అందరు మీటింగ్. ఎందుకని? అంటే చాలా మోటివేషన్ గా అందరు స్పీచ్ మాట్లాడుతుంది కాదు. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒకసారి చప్పట్లు పెడదాం. ఆశా గారితో మాట్లాడించాం మనం. థ్యాంక్ యూ. ఓవర్ టు రాజేంద్ర ప్రసాద్ అగైన్. ఇప్పుడు డాక్టర్ సీతా గారు మాట్లాడతారు. ప్రసాద్, go ahead. He requested Dr. Sita to speak, sir. రాజేంద్ర ప్రసాద్ గారు, we are waiting. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రీజనల్ సెక్రటరీ ప్రమోద్ గారు. సార్ హోస్ట్ అన్మ్యూట్ చేయండి సార్. ప్రమోద్ కుమార్ గారు. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ లైన్స్. నేటి శక్తి రీజియన్ లీడర్షిప్ వర్క్షాప్ ఫర్ క్లబ్ లీడర్స్ వర్చువల్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, నేటి ముఖ్య అతిథి, ఎక్కడ అవసరం ఉందో అక్కడ నేనున్నాను అని చెప్పేసి ముందుకొచ్చేటువంటి ఒక మానవతావాది ఎల్సిఐఎఫ్ ఏరియా లీడర్ లయన్ జి బాబురావు గారు, అలాగే మన డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ సూర్యరాజ్ సార్ గారు, డిస్ట్రిక్ట్ జిఎల్టీ కోఆర్డినేటర్ నాగరాజ్ సార్ గారు, విడిజి 1 రామకృష్ణారెడ్డి గారు, విడిజి 2 లయన్ గంధాని శ్రీనివాస్ గారు, నేటి స్పీకర్స్ సర్వీస్ యాక్టివిటీస్ ఫర్ లాక్డౌన్ టైమ్స్ అనే అంశం పైన ఎంతో చక్కగా మాట్లాడినటువంటి జి శ్రీనివాస్ గారు, లీడర్షిప్ ఫర్ సక్సెస్ అనే అంశం పైన మాట్లాడినటువంటి లైన్ ఎం విజయలక్ష్మి గారు, గ్లోబల్ ఫోకస్ ఏరియాస్ అనే అంశం పైన మాట్లాడినటువంటి మామిడాల శ్రీనివాస్ గారు, అలాగే మోటివేషనల్ టాక్ అనే అంశంపై ఎంతో చక్కగా మాట్లాడి అందరి మనసు ఒకే దగ్గర ఉన్నది అని చెప్పేసి వినిపించినటువంటి లయన్ ఏ సుదర్శన్ రెడ్డి గారు, అలాగే జిఎస్టి కోఆర్డినేటర్ లయన్ అమర్నాథ్ గారు, జిఎంటి కోఆర్డినేటర్ లయన్ అమర్నాథ్ గారు, జిఎస్టి కోఆర్డినేటర్ నరసింహారాజు గారు, అలాగే డిసిఎస్ మరి ప్రవీణ్ గారు, జోన్ చైర్పర్సన్ లయన్ సి అనితారెడ్డి గారు, మా నైబర్ ఆర్సి లయన్ సుదర్శన్ రెడ్డి గారు, అలాగే ముఖ్య విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి పీడీజీ లయన్ సునీతానంద్ గారు, మరో పీడీజీ గంప రమేష్ గారు, నాగేష్ పాంపటి గారు, తర్వాత విచ్చేసినటువంటి 13 క్లబ్ల పిఎస్టీలు క్లబ్ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున, మరి మా హోమ్ క్లబ్ నుండి విచ్చేసినటువంటి
లయన్ సంజీవ్ రెడ్డి సార్ గారు, అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించినట్లుగా తెలియజేయడం జరుగుతుంది. జై హింద్, జై లయన్. థ్యాంక్ యూ. Thank you. Hearty congratulations to all of you. One small announcement. The program has just ended. Tomorrow, we have one more similar program of Yashasvi region. Yashasvi region వాళ్ళది ఇలాంటిది region level workshop ఉందండి, leadership workshop. మీరందరూ వీలున్న వాళ్ళందరూ దయచేసి రండి. Thank you. So the meeting is over. Praveen, you can switch it off. Okay, sir. Congrats everybody. Thank you everybody. Congratulations everyone. Thank you, sir. Congratulations Prasad garu. Prasad Rajendra. Hearty congratulations Prasad garu. Hearty congratulations Prasad garu and Sanjeev Reddy garu. Rajendra Prasad garu, excellent andi. Enjoyed today's program.